దేవుని నామానికి స్తుతులు స్తోత్రములు. దైవజనులకి కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన మొదటి వాక్య భాగం నిర్గమాకాండం 16వ అధ్యాయము 25 నుంచి 30 వరకు చదువుకుందామండి. మోషే, నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినము అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగిను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చిన గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. చదవబడిన వాక్యం దేవుడు దీవించబడిన. రెండవ భాగముగా యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 35 వరకు. కొండపూడి శిరీష సహోదరి. రెండవ వాక్యం చదువుకుందాం. యోహాను 6:32 నుంచి 35 వరకు చదువుకుందాం. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చి, ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కాబట్టి వారు, ప్రభువా, ఈ ఆహారమును ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చినవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇచ్చిన వాక్యం దీవించుగాక. మనము అలాగుననే కూర్చొని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 334 అన్నట్టు నేను వచ్చేదననే పాటను పాడుకుందామండి. 334. ఉన్న పెద్దలు సహోదరులు గోపి గారి ముందుకు వచ్చి క్లుప్తముగా విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన దేవ, మీకు వేలాది వందనములయ్యా. నాయన, ఇదిగో తండ్రి, మమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేయబడిన నాయన, మరి ఈ యొక్క ఆదివారం దినముకు తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడబెట్టి తండ్రి, మరి నీ యొక్క పరిశుద్ధ ఆత్మ తండ్రి మాపై కుమ్మరించి నాయన, ఇక్కడ జరుగుతున్న వాక్యంలో తండ్రి మీరుండండి తండ్రి. దైవజనులకు తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేసి వారు చెప్తున్న వాక్యం మేము మా హృదయంలో భద్రపరచుకుని తండ్రి, మరి నాయన ఆ యొక్క చెప్పిన మాటలను బట్టి తండ్రి మేము ఆ అడుగుజాడలో నడుచుటకు తండ్రి, మిమ్మల్ని మహిమపరచుటకు గణపరచుటకు తండ్రి, మరి మమ్మల్ని మీ ద్వారా ఆశీర్వదింప చేయమని అడుగుతున్నాం. నా తండ్రి, రావాల్సిన వారు ఇంకా ఉన్నారు తండ్రి, మరి సకాలంలో తీసుకుంటాము తండ్రి. వారు వస్తున్నారు ఆయన, మరి దారి అంతటినీ కూడా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని వారు సురక్షితంగా తండ్రి సన్నిధానాన్ని చేరి నాయన, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇక్కడ అనేక మాటలు వింటూ తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మేలు పొందులాగా దీవించమని, అదేవిధంగా వారు తిరిగి గృహములకు వెళ్ళుటకు మీ సిద్ధపాటు చేయమని తండ్రి, మరి వారికి ఏ యొక్క ఆటంకము ఏ యొక్క ఆపద లేకుండా
ప్రతి ఒక్కరూ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారో వారి గమ్యానికి వారు చేరుటకు మీ దీవెన మీ అనుగ్రహం కలిగించమని ఈ సన్నిధానాన్ని అంతటినీ అభివృద్ధి పరచమని యేసు రక్షకుడు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు మొదలుకొని మరి ఈ వారం చివరి వరకు కూడా నూతన జన్మదిన వివాహ దినాలు జరుపుకోబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నామండి. మరి ఈరోజు నూతన జన్మదినం జరుపుకుంటున్నటువంటి కాటూరి అమ్మాజీ గారు మనవడు, అలాగే మరి దూర ప్రాంతంలో కువైట్లో ఉన్నటువంటి దివ్య విజయబాబి దంపతుల యొక్క మరి పెద్ద కుమారుడు ఎనోష్ నూతన జన్మదినం జరుపుకుంటున్నాడండి. ఎనోష్కి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే రేపు గురువారం నాడు నూతన వివాహ దినం జరుపుకోబోతున్నటువంటి మన యామాల కల్పన నవీన్ వివాహ దినాన్ని జరుపుకుంటున్నారండి. వారికి వివాహ దిన శుభాలు తెలియజేస్తుంటున్నాం. మరి వీరితో పాటు ఇంకా ఎవరున్నానో వారందరికీ కూడా జన్మదిన వివాహ దిన శుభాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సాక్ష్యముల సమయం అండి. ఎవరైనా సాక్ష్యములు చెప్పదలిచిన వారు? ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పెద్దలకి నా వందనాలు. 24th నాకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. అందులో 1000కి 873 వచ్చింది. చిన్న అబ్బాయి తీసుకెళ్ళాడు. ఎలాగ వెళ్ళగలను అనుకున్నాను. మరి దేవుడి కృపను బట్టి తీసుకెళ్ళి అక్కడ ఈ 20 రోజులు అక్కడ ఉన్నాను. నిన్న పొద్దుటే నేను అక్కడి నుంచి వచ్చాను. నాకు కొంచెం దేవుని కృపను బట్టి ఆరోగ్యం వచ్చింది. మరి పాస్టర్ గారికి ముఖ్యంగా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే నేను అక్కడ ఉండగా కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి అమ్మా ఎలాగున్నామని అడిగారు. నాకు చాలా బలం వచ్చినట్టు అనిపించింది. బాగున్నానమ్మా అని చెప్పాను. మరి ఇంతగా నా గురించి ఎంతో శ్రద్ధ తీసుకుని మీరందరూ ఎంతో ప్రేమతో నన్ను చూస్తూ ప్రార్థన చేస్తున్నారని మరి నిన్నే నేను వచ్చానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆకలేసి కొంచెం దేవుని కృపను బట్టి భోజనాలు చేయగలుగుతున్నాను. మరి ఇచ్చిన ఈ ఆరోగ్యం కొరకు మరి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ నా కొరకు ప్రార్థన చేసింది. మరి ఒకసారి పాస్టర్ గారికి మీ సంఘ బిడ్డలందరికీ కూడా నా పూర్వాన్ని వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దీవించను గాక. ఆమె లాస్ట్ యమున గారు. దేవునామానికి వందనాలండి. అలాగే దైవజనులకు దైవజనరాలకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను సాక్ష్యం ఏంటంటే, ఇది నేను కుటుంబ ప్రార్థనలో అనుకున్నానండి. మరి మీ అందరికీ తెలుసు ఎలీషా ఆరోగ్యం కొరకు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి ఎలీషాకి డయాలసిస్ జరుగుతుంది. వారానికి 2 సార్లు జరుగుతుందండి, సోమవారం లక్షవారం. జరుగుతున్న మొదలుపెట్టిన కానించి దేవుని కృప వల్ల దేవుడు తన సజీవ రెక్కల్లో నిలబెట్టుకొని మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. అప్పుడప్పుడు కొంచెం డయాలసిస్ చేసినప్పుడు ఇంటికి వచ్చాక కొంచెం ఇబ్బంది పడతారు తప్ప మిగతా అన్ని విషయాల్లో తనకు తనుగా వెళ్ళడం రావడానికి దేవుడు కృప చూపించాడు. మరొక విషయం ఏంటంటే, నేను పని చేయించున్న చోటే ఎలీషాకి డయాలసిస్ జరుగుతుందండి. మరి నేను లీవ్ పెట్టవసరం లేకుండా ఎలీషాకి డయాలసిస్ చేస్తున్నప్పుడు తన దగ్గరికి మధ్యలో వెళ్ళి చూడడానికి, ఇన్ కేసు నేను లీవ్లో ఉన్నా నా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ బ్రదర్స్ అండి అక్కడ, వాళ్ళందరూ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. బావగారు అనుకుంటూ టిఫిన్ లేని సమయంలో టిఫిన్ అందించడం, ఏదైనా అంటే డయాలసిస్ చదువుతున్నప్పుడు టిఫిన్ చేయొచ్చు, టీ తాగొచ్చు, ఇలాంటివన్నీ చేసుకునే అవకాశం ఉంటుందండి. అందులోకి ఇంట్లో ఎలా ఉంటామో సేమ్ అలాగా నా కుటుంబంలో బిడ్డలు ఎలా చూస్తారో ఆ విధంగా దేవుడు నా భర్తను చూడడానికి కృప చూపించాడండి. మరి ఇప్పటికీ ఇది 4వ నెల పూర్తవుతుంది డయాలసిస్ మొదలుపెట్టి ఎలీషాకి. ఈ 4 నెలలు దేవుని కృప చొప్పున దేవుడు తన రెక్కల నీడను నా భర్తను భద్రపరుస్తున్నాడండి. మరి ముఖ్యంగా సాక్ష్యం ఏంటంటే, మరి జాన్యువరిలో డయాలసిస్ మొదలుపెట్టాక ఒకరోజు ఎలీషా ఏం చేశాడంటే, కాళ్ళు కొంచెం బ్లాక్ అవుతున్నాయని ఉద్దేశంతో మామూలుగా నార్మల్గానే మనం ఉప్పు నీటిలో వేడి నీటిలో ఉప్పు వేసుకొని పెట్టుకుంటాము, అదేవిధంగా తనకు కూడా కొంచెం నొప్పులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఉప్పు నీళ్ళలో కాలు పెట్టాడండి. అది గోరువెచ్చని నీళ్ళే. అంటే తన కాళ్ళు పెట్టినప్పుడు డయాబెటిక్ వాళ్ళకి వేడి అంతలా తెలియదు కదా, అలా పెట్టినప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను, పెట్టి తీసాక బాగానే ఉన్నాడు. కానీ ఈవినింగ్ నేను డ్యూటీకి వచ్చి వంట చేస్తుంటే ఒకసారి ఎలీషా కాలు చూస్తే 4 వేళ్ళకి 4 బొబ్బలు వస్తున్నాయండి.
ఏంటి ప్రభువా శోధన మీద శోధన అనుభవిస్తున్నాం మేము, ఏంటి బొబ్బలు వచ్చాయంటే ఫస్ట్ ఎలీషా అన్నాడు షుగర్ ఎక్కువైతే వస్తాయి కదమ్మా అవేమో అనుకున్నాము, ఒక్కటి కనిపించింది, తర్వాత 4 దానికి తోడు. చాలా భయం వేసిందండి. భయం వేసిన తర్వాత మేము అప్పుడు అలాగ చిరిగిపోయిన తర్వాత అవి గాయాల కింద మారిపోయాయండి. గాయాల కింద మారిపోతే నేను అనుకున్నాను డయాలసిస్ మొదలు పెట్టిన తర్వాత తను డయాలసిస్కి ఒప్పుకోవడం, ఫిస్టులాకి ఒప్పుకోవడం, ఇవన్నీ చేశాక దేవుడు మా పట్ల మంచి మార్గం తెరిచాడు, నా భర్త ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నాడు అనుకునే టైంకి ఇది జరిగింది. ఇంకా శోధన, ఓ పక్కన దేవుల్లో ఎదగాలి, ఓ పక్కన ఇదే శోధన వస్తుంది, ఎందుకు మేము దేవుల్లోనే ఉంటున్నాం కదా అనేసి సాతానుగాడు ప్రేరేపిస్తూ ఉండేవాడు. కానీ ఆ టైంలో నేను చాలా బలహీనపడుతున్నా. ఎలీషా బలపడ్డాడండి. నేను బలపడినప్పుడు ఎలీషా బలహీనతలో ఉన్నాడేమో, కానీ ఆ సమయంలో ఒకటే అనేవాడు, నేను దేవుని పని చేస్తున్నాను, దేవుడే స్వస్థపరుస్తాడు, ఇది ఎందుకు పెట్టాడో దేవుని చిత్తము అని నన్ను బలపరిచేవాడు. ఏంటి నేను అనేదాన్ని, ఏంటి ఇలా ఎంత దేవుల్లో ఉన్నా మనకి ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి, ఏం జరగదు తగ్గిపోతుందిలే అనేసి. మీరు నమ్మరండి, జనవరి మొదలు ఈ మార్చ్ ఎండింగ్ వరకు ఆ గాయాలు ప్రతిరోజు డ్రెస్సింగ్ చేసేదాన్ని, ప్రతిరోజు ఇబ్బంది పడుతూ ఉండేవాడు. చర్చికి వచ్చినా వాటిని కట్టుకడుతూ వచ్చేవాడు. డయాలసిస్కి వచ్చినప్పుడు కూడా అలానే వారు బావగారు ఎందుకు అలా చేశారంటే, అలా జరుగుతుందని నాకు తెలియదు కదా, నేను మామూలుగా చేశాను క్లీన్ చేసుకుందామని అలా జరిగింది. కానీ 3 నెలలు యాంటీబయాటిక్ వాడాడండి. అప్పుడు మేము ప్రతిరోజు నా బిడ్డలు ఇద్దరూ ప్రార్థన చేసేవారండి. నిజంగా నా స్పైసీ ప్రార్థన, నైసీ ప్రార్థన దేవుడు కంపల్సరిగా తప్పగా వినేవాడండి. ఎందుకంటే విన్నప్పుడు నేను మార్చి నెలలో తీర్మానం చేసుకున్నాను. లాస్ట్ దగ్గరకు వచ్చింది గాయం, 1 వేలు తగ్గలేదు. ఆ సమయంలోనే థామస్ అన్నయ్యకి కాలు వేలు తీయడం జరిగింది. తీసినప్పుడు కూడా నేనే ఉన్నాను అక్కడ హాస్పిటల్లో దగ్గర. అప్పుడు నాకు చాలా భయం వేసేది ఎలీషా వేలును చూసి. పక్కన చెప్పేదాన్ని కాదు బయటికి, కానీ ప్రార్థన చేసేదాన్ని, ప్రభువా అంత శోధన నా కుటుంబానికి వద్దు, మేము తట్టుకునే స్థితి అయితే మాకు లేదనేసి. అప్పుడు కుటుంబారాధనలో ప్రతిరోజు ప్రార్థన చేసుకునే వాళ్ళమండి మేము, నా బిడ్డలతో సహా 4 మోకాళ్ళేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఈ నెలలో మొత్తము ఆ కాళ్ళ వేళ్ళకి ఏ గాయము లేకుండా 4 వేలుని తగ్గించాడండి. అది దేవుని కృప అండి. అది బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పాలి. చర్చ్లో ఈ ఫంక్షన్స్, ఈ చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల మేము చెప్పలేకపోయాను. నేను నిన్నటి దినమందు నేను అనుకున్నాను, ఎలీషా దగ్గర అన్నాను, నేను ఎలా సాక్ష్యం చెప్పేద్దాం అనుకుంటున్నానండి అంటే చెప్పేయన్నారు. చెప్పేయన్నప్పుడు సాతానుగాడు శోధనండి. రాత్రంతా ఎలీషాకి జ్వరం అండి. రాత్రి 2 గంటలకి లెగ్స్ కూడా కొంచెం పాలు ఇవ్వమని తాగుతానన్నారు. మరి ఉదయం అయితే చర్చికి లేగలేడు అని అనుకున్నాను నేను. కానీ దేవుడు ఉచితమైన కృపనిచ్చి మరలా ఈ దినమంతా సన్నిధిలో నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడండి. మరి రాత్రి ఒక ప్రార్థన చేశాడండి స్పైసీ అయితే, ప్రభువా నా తండ్రిని స్వస్థపరచు, కాళ్ళ నొప్పులు తీసివేయి, మా డాడీకి మంచి ఆరోగ్యం ఉండాలి యేసయ్య అని ప్రార్థన చేశాడు. తర్వాత చివరిన అన్నాడండి, థామస్ అని కోసం అంటే నేను గొప్ప కాదండి, నా బిడ్డడు చేసిన ప్రార్థన మా భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. థామస్ మావయ్య పరలోకంలో ఉన్నాడు యేసయ్య, పరలోకంలో ఉన్న థామస్ అని నువ్వు బాగా చూసుకో యేసయ్య అని ప్రార్థన చేస్తున్నాడండి. నేను అప్పుడు అనుకున్నాను, నా చిన్న బిడ్డలు ఇద్దరు ప్రార్థన నువ్వు ఆలకించి నా భర్తను స్వస్థపరచావు యేసయ్య. మరి ఇదే విధంగా ఎలీషాకి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేలాగా, మరి నా 2 బిడ్డలు ముఖ్యంగా దేవునిలో మాత్రమే ఎదిగేలాగా, నా 2 బిడ్డల చదువు కోసం ప్రార్థన చెయ్యమని ఇది నేను తీర్మానించుకున్నానండి. ఆదివారం మాత్రమే చెప్పాలి ఈ సాక్ష్యం నీ సన్నిధిలో, నా భర్తకు స్వస్థతని ఇచ్చినందుకు అని నేను తీర్మానించుకున్న సాక్ష్యం అండి ఇది. మరి ఇంకను సోమవారం లక్షవారం డయాలసిస్ జరుగుతుందండి ఎలీషాకి. డయాలసిస్ అంతటిలో ఎటువంటి ఇబ్బంది నా భర్తకు కలగకుండా, నా భర్త నేను నా కుటుంబము దేవునిలోనే ఎక్కువగా ఎదుగుటకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నామని, నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థిస్తున్న దైవజనురాలను సంఘస్థం అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ఇప్పుడు మరొక సహోదరి వచ్చి సాక్ష్యం పంచుకుంటారని తెలియజేశారు. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి కూడా వచ్చిన సంఘానందరికీ నా వందనాలండి. 2 రోజుల నుంచి చాలా భారభరితమైన హృదయాలు అయిపోయాయండి మా అందరికి కూడా. ఎందుకంటే ఈ ఉదయలో చేసినప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి వాణి అనే అమ్మాయి ఆర్తో కోఆర్డినేషన్ ఉంది అమ్మాయి, 2 ఒకసారి జాయిన్ అయ్యాము.
మొన్న మధ్యాహ్నం 1 గంటకి రిసెప్షన్ దగ్గర గ్రేస్ కమల గారి దగ్గర నుంచుని మాట్లాడి బ్యాక్ సైడ్కి వెళ్ళి పడిపోయిందంటండి. ఫ్లోర్ మీద పడిపోతే ఇటు సైడ్ గాయమైందండి. ఇటు సైడ్ గాయమైతే తనకి ఇక్కడ నుంచి బ్లడ్ రాకుండా నోట్లోంచి, ముక్కులో నుంచి, ఈ ఇయర్లో నుంచి వచ్చేసిందంటండి. అంటే గడ్ల కింద పడిపోయిందంట. పడిపోతే ఐసీలో అడ్మిట్ చేసి సిటీకి తీసుకెళ్తే బ్రెయిన్లో బ్లీడింగ్ అయిపోతుంది అనేసి చెప్పారంటండి. వెంటనే అమ్మాయికి ఫిట్స్ రావడం ఇవన్నీ జరిగాయి. నాకు మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయి కానీ నేను లిఫ్ట్ చేయలేకపోయానండి ఫోను. నాకు ఇంటికి వచ్చిన తర్వాత 7:30కి కాల్ వచ్చిందండి. ప్రసన్న గారని సిస్టర్ ఫోన్ చేసి, వానికి అసలు బాగాలేదు, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా అంటే నేను వెళ్ళానండి. వెళ్తే ఎంఐసీలో ఉంది అమ్మాయి. అసలు కాన్షియస్లో లేదండి. అసలు ఇలా బెడ్ మీద తీసి సిటీకి తీసుకెళ్ళడానికి వేరే దాన్ని షిఫ్ట్ చేస్తున్నా సరే అమ్మాయికి అసలు స్పర్శ కూడా లేదండి. అసలు అంతలా ఉంది. తల్లి సిటీకి తీసుకొస్తే పెడుతుంటుంటే అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదండి. చాలా అంటే చాలా సివియర్ అయిపోయింది. అనెస్థిషియన్ డాక్టర్ గారు అన్నారు, ఈ అమ్మాయి కోఆపరేట్ చేయట్లేదు, ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా, లేదంటే ఈ అమ్మాయి కండిషన్ మేమైతే చెప్పలేకపోతున్నాం అనేసి అన్నారండి. అయితే వెంటనే మళ్ళీ బెడ్కి షిఫ్ట్ చేసిన తర్వాత నేను వెళ్ళి, నాకు భయం వేసిందని ముట్టుకోవడానికి. అమ్మాయి ఇలా టచ్ చేస్తున్నా సరే ఫిట్స్ వచ్చేస్తున్నాయండి. ఇంక ఇలా ముట్టుకుని సిలుగుర్తులేసి ముద్దు పెట్టుకుని, తండ్రి నువ్వే రక్షించి బిడ్డనని ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసానండి. వచ్చిన తర్వాత డాక్టర్ గారు అయితే చాలా సివియర్గా ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే ఈ అమ్మాయి చచ్చిపోతుందని చెప్పేశారండి. ఇంక నేను ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ అంటే నైట్ 12:30కి నాకు ఫోన్ వచ్చిందండి, ఆపరేషన్ అయిపోయింది అనేసి. ఆపరేషన్ అయిపోయింది కానీ అమ్మాయి వెంటిలేటర్ మీదే ఉంది. ఈరోజు మార్నింగ్కి అమ్మాయి కాన్షియస్లోకి వస్తుంది, లేకపోతే అమ్మాయి బ్రతకదని చెప్పేశారంటండి. గ్రేస్ కమల గారు పొద్దున్నే ఫోన్ చేసి, నేను పొద్దున్న అని ప్రార్థన చెయ్యొద్దానికి అస్సలు బాగాలేదు, కండిషన్ చాలా సివియర్గా ఉంది, ఆపరేషన్ అయితే అయ్యింది కానీ నేను డ్యూటీకి వచ్చాను, వెళ్ళాను, అస్సలు పలకట్లేదు, చాలా సివియర్గా ఉంది, ఒక్కసారి ప్రార్థన చెయ్యని అడిగిందండి. నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని తిట్టానండి అమ్మాయిని. నిన్నంతా మీటింగ్లో ఉన్నా సరే నాకు ప్రార్థన, తండ్రి ఏంటి నువ్వు స్వస్థపరిచేయని అలా ప్రార్థన చేసుకుంటానన్నాను. ఫోన్లు వస్తున్నాయి కానీ ఒక్కరు కూడా నెగిటివ్గా మాట్లాడగారని ఒక్కరు కూడా పాజిటివ్నెస్ రాలేదండి. అయితే నేను స్త్రీల సమాజంలో చెప్పానండి. చెప్పి జస్ట్ ఒక 5 నిమిషాలు స్త్రీ తల్లులందరూ కన్నీటితో విజ్ఞాపన చేస్తారండి. నేను ఇక్కడ నుంచి మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పిన్ని బయట నుంచి ఏంటి ఎలా ఉందంటే, పిన్ని ఇంకా ఏం తెలియలేదని అని పిన్ని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఫోన్ వచ్చిందండి నాకు. ఒక స్వామి అని అబ్బాయి ఉంటాడు, ఫోన్ చేసి, అక్క నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాను, కదులుతుంది అక్క అన్నాడండి. దేవుడు నిజంగా ఎంత గొప్ప కార్యం చేశాడండి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ప్రసన్న గారు ఫోన్ చేసి, నేను బావగారు ఇప్పుడే వెళ్ళొచ్చామే లోపలికి, వాణి అని పిలవగానే ఒక కన్ను తీసి చూసింది. సిస్టర్ వచ్చి, ఆశీల సిస్టర్ వచ్చి, సిస్టర్ కాల్ జరుపుకోండి అనగానే కాల్ పైకి లేపింది. అంటే తను కాన్షియస్లోకి వచ్చింది కదా అనేసి, అంటే నేను ఇప్పుడే ప్రార్థన చేసి ఇప్పుడే వచ్చామండి. సంఘం అంతా ఎంతో ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ప్రతిఫలమే దేవుడు ఇచ్చాడని మళ్ళీ వెంటనే అమ్మగారితో పంచుకోవడం జరిగింది. ప్రార్థించిన స్త్రీ తల్లులందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నానండి. ఆ బిడ్డ ఇంకా పరిపూర్ణంగా కోలుకునేలాగా, మానసిక రోదన నుంచి ఆ బిడ్డ విడుదల పొందేలా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా బిడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి. బిడ్డ పాస్ అయింది, బట్ తను అనుకున్న మార్కులు అయితే రీచ్ అవ్వలేకపోయింది. బెటర్మెంట్ కడుతుంది. సో తను బెటర్మెంట్ కట్టినాక తన మార్కులు రీచ్ అయ్యేలా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ముఖ్యంగా వాణి అనే అమ్మాయి కోసం మీ ప్రత్యేక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు చూపిస్తాను. ప్రార్థనలు బలమైనవి. మనం ఇండివిజువల్గా సాధించలేనిది సంఘముగా కూడుకొని ఏదైనా మనం సాధించగలం. అదేవిధంగా బయట సంఘాలుగా కూడుకొని రకరకాల వాళ్ళ కోరికలు, వారి యొక్క ఏమైతే అవసరతలు ఉంటాయో అవన్నీ బయట సంఘాలుగా ఉద్యోగం చేసే స్థలంలో కానీ ఎక్కడైనా కానీ సంఘంగా కూడుకొని కొన్ని వాళ్ళ యొక్క డిమాండ్స్ని సాధించుకోగలరు. అలాగే ఇక్కడ కూడా మనం సంఘంగా కూడుకొని సంఘం అంతా కలిసి మన యొక్క ఏమైతే అవసరతలు ఉన్నాయో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ అవసరత మనకి చాలా ఏదో కావచ్చు, కానీ దేవునికి చాలా చిన్నదే, సింపుల్గా ఆయన అవసరాన్ని ఆయన తీర్చగల సమర్థుడు. ప్రత్యేక కానుకలు సమర్పించుకుందాం. సమర్పించుకొని చూడగా మరి పాట పాడడానికి ఎవరైనా ఉన్నారండి? మహాలక్ష్మి గారు ఉన్నారండి? రైట్, రండి.
నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట, అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలుగించును నీ మాట. మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట, ఆరిపోయిన బ్రతుకును వెలుగించును నీ మాట.
మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. నీ పాదాల చెంతకు తీసుకురాబడినటువంటి ఈ కానుకలను బట్టి నీకు వందనాలు. నీ సమక్షంలో నిలబడినటువంటి బిడ్డలందరినీ దృష్టించాను, ప్రత్యేకంగా దృష్టించిన ఆయన ప్రభ, ప్రత్యేకంగా నువ్వు ఆశీర్వదించడం ప్రతి వేడుకొంచు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకొంచు. యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలితో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము వారపు కానుకలు సమర్పించుకుందాము. వారపు కానుకలు సమర్పించుకొని చూడగా సహోదరి ఆకాంక్ష ముందుకు రావాల్సింది కోరుతున్నాం. గతకాలమంతా దీనీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోలనా, వందనం యేసయ్యా, ఘనుడా
చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా వందనం యేసయ్యా గనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం హల్లెలూయా. సహోదరుడు ఎత్తబడిన కానుకల నిమిత్తము ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రవీణ్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడైన ప్రభువ, మీకు నిండైన వందనాలు ప్రభువ, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతోమందికి లేని ఈ భాగ్యాన్ని అవకాశాన్ని మాకు కలిగి చేసినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువ. ఎన్నిక లేనటువంటి వారిని మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు ప్రభువ. తండ్రి మా గుప్పిళ్ళు ఇప్పి తండ్రి మీ సన్నిధిలో మేము ఒక కానుకేసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. ఈ కానుకలన్నీ తండ్రి మీ మహిమార్థమే వాడబట్టకు సహాయం చేయండి. ఇచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి పనిని, ప్రతి చేతిని, వారి ధన నిధులని దీవించి ఆశీర్వదించి సమస్తము తమ యొక్క ఆధీనంలో ఉండి నడిపించడానికి సహాయం చేయమని, ఇచ్చిన వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఈ చిన్న ప్రార్థనలు తప్పునట్టు క్షమించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా దేవునికి మనం మనీ రూపేణా కూడా ఇస్తున్నాం కదా, అలాగే పండ్ల రూపేణా కూడా ఫ్రూట్స్ దేవునికి మనం ఇవ్వచ్చు, తప్పేమి లేదు. అట్లా మన ఇంట్లో ఫలాలు ఏవో డ్రమ్ స్టిక్స్ అవేవో కొంతమంది అప్పుడప్పుడు ఇస్తున్నారు. అట్లాగా మనకి ఏమైతే కలిగి ఉన్నామో అట్లాంటివి కూడా మనీ కాకుండా ఇతరత్ర కూడా దేవునికి కానుకగా ఇచ్చి దేవుని దగ్గర నుంచి మన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొనవచ్చు. థ్యాంక్ యూ. ప్రకటనలు కొంచెం ముందే ఇందాకే ప్రకటన చేయడం జరిగింది. దేవుని మహాకృప వల్ల మరి మనందరినీ చక్కగా మరి దేవాది దేవుడు తన యొక్క హస్తముల కింద భద్రపరిచి కాచి కాబట్టి అన్నాడు. ఈ నెలలో 5 వారాలు మనకి ఇచ్చాడు. దేవునికి వందనాలు. మొదటి వారం పామ్ సండేగా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది 5వ వారము. 5 వారాలు దేవుడు కాచి కాపాడాడు. వందన. గత వారము దేవుని కృపలో అన్ని కార్యక్రమాలు జరిగాయని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కొండేపడి వారి ఆహ్వానం మేరకు మన సంఘమంతా ఆయా బర్త్డే సాన్విక బర్త్డే కార్యక్రమాలు అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోష ఆనందాలతో మరి చక్కగా సేవకులు మంచి వర్తమానాన్ని అందించారు. అనేక మంది రావడం జరిగింది. మరొక ప్రకటన ఏంటంటే రేపు మంత్ ఎండింగ్ ప్రేయర్ యాక్చువల్గా ఈరోజు జరగాలి, కానీ రేపటి దినాన సెలవు దినము. ఈరోజు ఆదివారం కాబట్టి రేపటి దినాన మంత్ ఎండింగ్ ప్రేయర్ జరుపు తలపెట్టాము. మరి ఈవినింగ్ సమయం అండి పాస్టర్ గారండి 7 o'clockకి 7 o'clockకి అందరూ గ్యాదర్ అయినట్లయితే వారం మధ్య కూడికి ఎలాగ మనం గ్యాదర్ అవుతున్నాం 7-7:30కి, ఆ విధంగానే 7-7:30 ఆ టైంకి మనం గ్యాదర్ అయినట్లయితే ఒక 2-3 hours మనము ఆ ఆరాధన కూడా జరుపుకుందాం. అది దేవునికి అది మహిమ అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2వ తేదీ నుంచి పాస్టమ్ గారు 2 కదండి, ఫిక్స్డ్ కదా, ఏం చేంజెస్ లేవు. 2, 3,
4, 5 ఎక్కువ రోజులే 2, 3, 4, 5 ఎంజాయ్. పిల్లలకి సండే స్కూల్ పిల్లలకి మన అన్నలు వస్తారు, అక్కలు వస్తారు. వారు మనకి మంచి మంచి కథలు, పాటలు, చక్కని నాట్యాలు నేర్పిస్తూ ఉంటారు. ఇక దినమంతా ఒకప్పుడైతే వేడి వాతావరణం, ఈసారి అయితే చల్లని వాతావరణం మనకి దేవుని మహాకృపంలో. ఇక సాయంకాలం వరకు సందడి. చక్కగా మరి మీరందరూ ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఆయా కార్యక్రమాలన్నీ సజావుగా, సక్రమంగా, మర్యాదపూర్వకంగా, శాంతి సమాధానాలతో జరగాలని మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి పిల్లలు ఎవరో వినట్లేదు, బిజీలో ఉన్నారు. సో దేవునికి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. అలాగే దేవుని నామమున అందరికీ వందనాలండి. మరి ఇప్పుడు మోజెస్ గారు చెప్పిన రీతిగా 2వ తారీఖు నుంచి 2, 3, 4, 5 తారీఖులకి బిడ్డల యొక్క VBS కార్యక్రమం జరుగుతుంది కనుక ఇప్పటివరకు మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. జరగబోయే విషయం గురించి కూడా మీరు అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం ఉదయం 7:30 నుంచి అండి. మీ పిల్లల్ని 7:30కి పంపించండి. మరి పోయిన వారం చెప్పినట్టు ఎవరు ఏమి ఇవ్వాలన్నా చర్చ అయిపోయిన తర్వాత చెప్తే మేము నోట్ చేసుకుంటాం. తర్వాత మాకు చెప్పలేదు, మేము అయ్యిద్దాం కదని ఎవరు ఎన్ని ఇచ్చినా పర్వాలే. మా పిల్లలు అరుపుకుని డ్యాన్సులు కూడా చక్కగా చేయగలరు. మరి ఇంటి ప్రసక్తే ఉండదు. మీరు రమ్మని పిలిచినా వాళ్ళు రారు, అలాగని మీరు కూడా రారు కూడా పిలవడానికి. కాబట్టి ప్రార్థన చేయండి, 7:30కు పంపించండి. తల్లులుగా మీ ప్రార్థన, పిల్లలుగా సండే స్కూల్ పిల్లలందరూ కూడా మీరేం చేయాలి? ప్రార్థనతో సిద్ధపడి రావాలి. నాడి అని లేకపోతే అసలు ఇక్కడ ప్రోగ్రామే ఉండదు. ఎందుకంటే హుషారుగా పిల్లలు డ్యాన్స్ చేయాలంటే పిలవండి, అందరు చెప్పండి, అన్నయ్య నాడి అన్నికి ఒకసారి చప్పట్లు కొట్టండి రావాలని. ఒక నిమిషం అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులు లేనటువంటి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాం. సో ఈసారి మనకి ఉత్తీర్ణులైనటువంటి బిడ్డలు నాడి, నిమిషి, వెరీ గుడ్, చాలా సంతోషం. ఆశిక కూడా పాస్ అయిపోయింది, మంచి ఓకే గుడ్. తర్వాత ఓకే క్యాథరిన్. ఓకే, వీళ్ళందరికీ ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మనం కనుక్కోవద్దు. ఏమండి, అందరూ పాస్ అయ్యారు, ఎక్కువ తక్కువలో అందరూ పాస్ అయ్యారు. దయచేసి సంఘానికి నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తుంది, ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళకి ఘనత ఎలాగ ఉంటుంది, కానీ సంఘంలోకి వచ్చేసరికి ఎలా ఉండాలంటే మ్యాక్సిమం సార్ వ్యక్తిగతంగా సాక్ష్యాలు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళు చెప్పుకుంటారు, మార్కులు చెప్పుకుంటారు. కానీ సంఘం అంతటిగా ఉన్నప్పుడు మాత్రం అందరికీ పాస్ అయ్యారు, అంతే సంతోషం. ఏమండి, చక్కగా అందరూ కష్టపడ్డారు. అందరూ ఒక్కొక్కరికి కొంత ఒక మేధాశక్తి కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. కొంతమందికి ఇంట్లో పనులు పాపం, కొంతమంది ఇంట్లో పనులతో పాటు చదువు. కాబట్టి వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు. కొంతమందికి ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను వాకింగ్ ప్రిపేర్ అయినప్పుడు నాకు బోర్డు డిస్టర్బెన్స్ మా పిల్లలే. ఏమండి, ఒక్కోసారి ఫ్రీగా వదిలేస్తాను నేను, అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవే మరి పిల్లలు అందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు, రైట్. సో చెప్పలు కొడదాం, గట్టి చెప్పలు కొడదాం. చాలా కష్టపడ్డారు. ఓకే మరి రైట్. సో తర్వాత మరి జేఈ దేంట్లో నమ్మది, జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ కూడా వచ్చింది. ఎంతమ్మా? 16,000. ఓకే గుడ్, మంచి ర్యాంక్ వచ్చింది. సో ఇంకా మంచి ర్యాంకులు సాధించాలి పిల్లలందరూ కూడా. ఇందులో ఫస్ట్ ఇయర్స్ ఎవరు? ఈయన సెకండ్ ఇయర్, ఈయన ప్రయోజకుడు అయిపోయాడు, ఈయన పెద్దోడు అయిపోయాడు. ఈవిడ ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే గుడ్, వెరీ గుడ్. సో చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మా ప్రియేసు ప్రభు, నీకు వందనాలు నాయన. ప్రభు, ఈ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, నాడిని బట్టి నీకు వందనాలు తండ్రి, హన్సికని బట్టి నీకు వందనాలు, నిమిషిని బట్టి నీకు వందనాలు, క్యాథరిన్ బట్టి నీకు వందనాలు, ఆశికని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలందరూ చక్కగా పాస్ అయిపోయారు నాయన, మంచి మార్కులతో పాస్ అయ్యారు. తన పాస్ అవ్వని బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు తండ్రి నాయన. మరి వాళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నాయన తన ఇందులో గొప్ప మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. తన ప్రభు అంతకంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరందరూ కష్టపడ్డారు ప్రభా తండ్రి నాయన. నాకు తెలిసినంత వరకు కూడా ప్రభా తండ్రి, ఈ బిడ్డలందరూ కూడా కష్టపడేటువంటి వారే నాయన ప్రభా. మరి కష్టపడి మార్కులు తెచ్చుకున్నారు. బిడ్డలను దీవించండి నాయన. నెక్స్ట్ ప్రభా తండ్రి, వారు మరి ఏ క్లాస్కి అయితే వెళ్ళబోచుంటున్నారో, వారి యొక్క గోల్స్ ఏమైతే ఉన్నాయో
వారు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా గోల్స్ అన్నిటిని రీచ్ కావడానికి నీ కృపా సహాయం దయచేయమని వేడుకొనుచు, వీరి భవిష్యత్తును నీ చేతులకి అప్పగించుకొనుచు. నాయన ప్రభువా తండ్రి, వీళ్ళు కష్టపడి చదువుతున్నారు, అయితే నాయన ప్రభువా వీరు ప్రయోజకులు కావాలి, నాయన మంచి ఉన్నత స్థితిలో ఉండాలంటే వీళ్ళు కష్టపడితే సరిపోదు, దేవుడితో ఉంటేనే సరిపోద్ది అనే విషయాన్ని కూడా బిడ్డలు గుర్తించుటకు సహాయం చేయండి. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నాయన తన మేనమావలు, వీరు నా సిబ్లింగ్స్ అందరూ కూడా నాయన ప్రభా ఆ రీతిగా ప్రభా తండ్రి నాయన బిడ్డలను ప్రోత్సహించేటట్లు సహాయం చేయండి. కేవలం చదివితే సరిపోతుంది, నువ్వు దేవుడి దగ్గరికి దెయ్యం దగ్గరికి వెళ్ళక్కర్లేదని చెప్పిన తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు నాయన ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో నాయన ప్రభా దేవుడితో ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు నాయన ప్రభా 1000కి 1000 వచ్చినప్పుడు కూడా దేవుడితో లేకపోయిన కారణం చేత చాలా అనర్థాలు జరుగుతున్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు తండ్రి. నాయన ప్రభా కొంచెం సాదాసీదా మార్కులతో పాస్ అయిపోయి తండ్రి నాయన ఉన్నత స్థితిలోకి ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు దేవుళ్ళు ఎదుగుచు. నాయన ఆ విషయాన్ని గుర్తించి ఈ పిల్లలు నాయన ప్రభా తండ్రి, మేము మా జీవితకాల పర్యంతము కష్టపడి చదువుతాం, అలాగే దేవుణ్ణి ఇష్టపడి ఆరాధిస్తాం అనే ఒక ఆలోచనతో ప్రభా తండ్రి బిడ్డలు నేను మహిమపరచుటకు నీ కొరకు మహిమకరంగా వీరు నాయన తండ్రి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీకు మహిమకరంగా జీవిస్తూ వీరు ఆశించినంతకంటే ప్రభు అని తండ్రి ఉన్నతమైన స్థితిలో బిడ్డలను వర్ధిల్ల చేయమని, బిడ్డల జీవితాల భవిష్యత్తు నీ చేతులకు అప్పగించుకొంచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నామని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. త్రియేక దేవుని మీకు తోడే కాపాడి నడిపించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. దయచేసి తల్లిదండ్రులైన వారు పిల్లల మీద ఎట్టి విధంగా కూడా వాళ్ళ మీద ఒత్తిడి, ప్రెషర్ తీసుకురాకూడదు. సంఘమంతయు లేచి నిలబడినట్లయితే స్తుతి ఆరాధనతోటి ఈ యొక్క ఆరాధన ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుతుంది. థ్యాంక్ యూ. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత నే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, గాత్ర వీణనే నీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగమాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. సంగీతనాదాలునే పాడనా, రాగాలు నేను కూర్చనా, సంగీతనాదాలునే పాడనా, హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నివసించు నా యేసువా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో.
కంఠాలతో హల్లెలూయా. కవిత గారు వచ్చి మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న మా యేసయ్య, నీ పాదములకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. గత వారమంతా ప్రభా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి ప్రభా ఆరోగ్యకరమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఎన్నో కీడు నుంచి, ఎన్నో ఆపదల నుంచి మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు తండ్రి. నీ పొందిన గాయం చేత మాకు స్వస్థత కలుగుతున్నదని వాగ్దానం చేసిన ప్రకారంగా ప్రభా మమ్మల్ని నువ్వు లేవనెత్తి ప్రభా ఎంతోమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ప్రభా లేవనెత్తి నువ్వు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఇప్పుడు నీ దాసులు వాక్యం విత్తబోచుండగా ప్రభా మాకు ఏ విధమైన ఆత్మీయ ఆహారం కావాలో నువ్వే మాతో మాట్లాడమని ప్రభా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని అడుగుచు ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికి కూడా ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ చక్కగా మరి ఈ ఆరాధన నడిపించినటువంటి పెద్దలంటే మోజెస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. సో మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దామండి. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక్క 2 మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి లాస్ట్ వీక్ మర్చిపోయామండి ఒక విషయాన్ని. మరి ఏసీని ఇచ్చినటువంటి వాడు మన కమల్ కీర్తి వారి ఫ్యామిలీ. అయితే దానికి ఈ వైరింగ్ కోసం బుజ్జి ఎంతగానో కష్టపడ్డాడండి. అది విషయం చెప్పడం మర్చిపోయాము. అందుకని ఈ వారం జ్ఞాపకం చేయాలనిపించింది. నా పావని హస్బెండ్ బుజ్జి చాలా కష్టపడి ఆ యొక్క వైరింగ్ చేశాడండి. మరి బుజ్జికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి బయట ఒక ప్లాస్టింగ్ చేయాల్సి ఉందండి. ఎందుకంటే ఈ కంప్రెసర్ పెట్టడానికి
ప్లాస్టింగ్ ఎవరు చేశారు తెలుసండి మీకు అందరికీ? ప్లాస్టింగ్ ఎవరు చేశారు? మన పెద్దలైనటువంటి గోపి గారు. ఆయన అసిస్టెంట్, ఆయన పేరు మాకు తెలియదు. ఏం పేరండి ఆయన పేరు? దుర్గారావు. మరి తాను ఇక బాప్టిజం కుండి దగ్గర నుంచి కూడా ఎంతో కష్టపడ్డాడండి. మరి గోపి గారు చాలా హార్డ్గా కష్టపడి ఆయన మరి ప్లాస్టింగ్ చేశారు. అందుకని మన పెద్దలైనటువంటి గోపి గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి ఈ సందర్భంగా. సో తర్వాత లాస్ట్ వీక్ మరి ఆ బర్త్డే జరిగినటువంటి మన ఉమామహేశ్వరరావు గారు వారి ఫ్యామిలీ మరి చక్కగా మరి ఇక కూడిక జరిగిందని చెప్పడం చాలా సంతోషిస్తూ మరి ఉమామహేశ్వరరావు గారు దగ్గరుండి చక్కగా అన్నీ ఆయన నడిపించడం దగ్గర నుంచి ఆయనే చూసుకున్నారని. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటంటే, మరి మీరు మనకి ఆరాధన అక్కడ స్టార్ట్ కావడానికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందండి? మనకి సుమారు 12:30 అయిపోయింది కదండి. 12:30 అయిపోయింది. 12:30 అయిపోవడానికి కారణం ఏంటి అంటే, మేము చాలా ఎర్లీగా వెళ్ళాం. యాక్చువల్గా మేము ఎర్లీగా వెళ్ళినప్పటికి కూడా అక్కడ ఎవరు రాలే. వస్తారని ఎంతసేపు వేచి ఉన్నా, అంటే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎవరి తరపున జరుగుతుంది? మన చర్చ్ తరపున జరుగుతుంది. ఏమంటే డ్యూటీలకు వెళ్ళిన వాళ్ళు మనం ఏం మాట్లాడడానికి లేదు. అమ్మ ఒక్కసారి ఆ పైది ఆ గెడ పెట్టేయండి అమ్మ. పై గెడ పెట్టేస్తే 2 వేసుకునే పని ఉండదు. ఓకేనమ్మా, ఓకేనా? సో ఇప్పుడు డ్యూటీలకు వెళ్ళినటువంటి వాళ్ళు టైంకి రాలేరు అంటే మేము చూస్తూ ఉన్నాం. నేనేమంటానంటే, ఉమామహేశ్వరరావు గారు నడిపించేయండి, స్టార్ట్ చేసేయండి అంటే, పాస్టర్ గారు కనీసం ఒక 10 మంది వస్తే బాగుంటుంది ఆయన అంటారు. మన గురించి తెలియక పాపం అక్కడి నుంచి వచ్చారు, ఏలూరు నుంచి వచ్చారు. ఏలూరుకి ఇక్కడ సంగతి తెలియదు ఆయనకి పాపం. వస్తారు అనుకుంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది ఇది. ఏమండి చాలా లేట్గా వచ్చారు. మీరు అందరూ వచ్చారో లేదో కూడా నాకు తెలీదు. వచ్చిన దేవి స్తోత్రం, కానీ చాలా లేట్గా వచ్చారు. దానివల్ల కార్యక్రమం చాలా లేట్ అయిపోయింది. దానివల్ల వచ్చే నష్టం, చాలా నష్టాలు ఉన్నాయి. ఏంటి నష్టాలు తెలుసండి? వాక్యం మేము ఎక్కువ చెప్పుకోలేం. ఏదో ప్రిపేర్ అయితే తూతూ మంత్రంగా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. ఏమండి అలాగే నిర్వహించేటువంటి వాళ్ళకి అది బాధాకరంగా ఉంటుంది. వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుందండి. కొంచెం దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్నప్పుడు కొంచెం ఎర్లీగా వస్తే ఏంటి సమస్య చెప్పండి? ఒక 10:30, 11 పోనీ 11 గంటలకు అందరూ వస్తే సంఘం వచ్చింది అండ్ మనకు ఉన్నది చిన్న సంఘం కదా. చిన్న సంఘంలో అందరూ వస్తే అది ఎంత బాగుంటుంది. ఈ సంఘస్థులు టైంకి వచ్చారు అంటే, నిజంగా చెప్పాలంటే మరి ఆరంభించే టైంకి అసలు నిజం చెప్పాలంటే అప్పటికీ ప్రారంభించే, కానీ అప్పటికి కూడా పెద్దగా ఎవరు కూడా రాలేదు. దయచేసి గమనించి ఇలాంటివి కాకుండా నెక్స్ట్ టైము ఇలాంటివి జరగకుండా కొంచెం టైంకి వచ్చేటట్లు, తర్వాత ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడానికి ప్రయత్నించాల్సిందిగా కూడా మీకు మనవి చేస్తున్నానండి. సో దేవునికి స్తోత్రం కలుగునాక. ఇక పోతే మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు బయట నుంచి వచ్చావు కదా, చెప్పులు ఎక్కడ ఉన్నాయి? అన్ని చెప్పులు అన్ని బయట ఉన్నాయి. చూసారా? మరి ఏమేనంటే చెప్పామంటున్నారు. మీకు విషయం తెలుసా? నేను వస్తున్నప్పుడు కొంతమంది చెప్పులు ఎవరెవరో తెలియదు, నేను పెట్టిసి వస్తున్నాను. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరుగుతుంది. నాకు అలవాటు అయిపోయింది. పోనీ ఇంకా అలా చేయించుకున్నట్టు చెప్పండి, నేనే స్పెషల్గా ఒక అరగంట ముందు వచ్చేస్తాను. అరగంట ముందు వచ్చి మీరు రావాలి కదా, మర్చిపోయాను. అలా ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు స్పెషల్గా మీకు ఇంకొక వర్క్ పెట్టామండి, స్పెషల్ వర్క్ అసైన్ చేయండి, ఆ వర్క్ నేను చేస్తాను, లేదా నా పిల్లల చేత నేను చేయిస్తాను. లేదంటే అందరూ కలిసి చక్కగా ఎవరిది వాళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. మళ్ళీ చెప్పుకోవాలా, ఎందుకంటే మనము బయట ఉండట్లేదు, మన చెప్పులు మాత్రం బయట ఉంటున్నాయి. అక్కడ స్టాండ్ ఉంది, ఎంత డిసిప్లిన్గా ఉండాలి అది కొంచెం గమనించుకోండి దయచేసి. సో దేవునికి స్తోత్రములు కలుగును కాకండి. మరి చాలా సంతోషం, పాస్ అయిన బిడ్డలకు మరొకసారి నేను కంగ్రాట్స్ చెప్తా ఉన్నానండి. మరి ఆ రోజు ఒకవేళ లేట్గా వచ్చినా సరే మీరు అందరూ కూడా చక్కగా వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేశారు. మరి చక్కగా నిర్వహించబడిన కార్యక్రమాన్ని బట్టి మరి సంఘం రేపు VBS కూడా చాలా విజయవంతంగా జరగడానికి అందరూ కూడా నడుం కట్టవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నామండి. ఎవరిలో ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా, నేను ప్రేమపూర్వకంగా చెప్పే విషయం ఏంటంటే, ఏ మనస్పర్ధలు ఉన్నా
మనస్పర్ధలు పెట్టుకుంటే పెద్ద పెద్ద విషయాలు ఏమి జరిగిపోలేదు ఇక్కడ ఏమి కూడా. కానీ కొంచెం మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని చిన్న చిన్న మనస్పర్ధలు ఒకవేళ ఒకరి నుంచి ఒకరు వచ్చినప్పుడు కూడా ఒకరినొకరు క్షమించుకొనొచ్చు, మరి ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు. సో సంఘంలో బాధ్యతాయుతంగా మరి సంఘానికి వస్తూ ఈ పరిచర్యలో చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆరాధనలు చేస్తూ మరి వాక్య పరిచర్యలు ఆస్వాదించాల్సిందిగా సంఘంలో చాలా పరిచర్యలు నెక్స్ట్ ఉన్నాయండి. వాటన్నిటి కూడా సిద్ధపడాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలను కాక. మరి ఈరోజు నూతనంగా వచ్చినటువంటి ఒక సహోదరులు ఉన్నారండి. ఒక అమ్మ మీరు లేవిస్తారా? దేవి యొక్క ఫ్యామిలీ వాళ్ళ యొక్క బంధువులు వచ్చారండి. ఒక అమ్మ ఒక్కసారి లేచి చూడండి. మీరును ఇంకెవరమ్మా? ఇంకొక ఆవిడ మీ ఒక్కడు వచ్చారు. మీ పేరేంటమ్మా? శైలజ. సహోదరి శైలజ గారు ఒకసారి క్లాప్స్ కొడదామండి ఒకసారి. ఆ దేవుని స్తోత్రం కలను కాక. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకేనమ్మా, సరే చిన్న ప్రార్థన చేసుకుందాం మనం. సర్వశక్తిమంతుడా, ప్రేమ గల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభు నాయన, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు లెక్కలేని స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మరి ఈ రోజు నాయన మరి ఈ ఆరాధన ఎలాగా చేసుకోవడం మాకు చూపించి మహాకృపను బట్టి నీకు వందనాలు. బయట చూస్తే భీకరమైనటువంటి ఎండలు ఉన్నాయి, కానీ ఈరోజు నాయన మేము ఇలాగా చల్లగా మేము ఈ ఆరాధనలు చేసుకోవడానికి చూపిస్తున్న మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మరి ఎందుకు నడుము కట్టినటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ వేడుకొనొచ్చు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీవే పొందుకుని మనం వేడుకొనొచ్చు. వాక్యం విత్తుచుండగా నాయన ఆ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేయమని వేడుకొనొచ్చు. యేసునామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటంటే ఈ బర్త్డేస్ అవి జరిగేటప్పుడు నేను ప్రేమపూర్వకంగా ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే పాస్టర్ గారు కొంతమంది గృహాలకు వెళ్తారు, బర్త్డే అయినా సరే కొంతమంది గృహాలకు వెళ్ళరు అనేటువంటిది ఒకటి కొంతమందిలో ఉంది. కొంతమంది అసలు బర్త్డే జరిగినప్పుడు దైవజనుడి యొక్క ప్రార్థన ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా మంది లేదు. అలాంటి ఆలోచన లేనటువంటి వాళ్ళ విషయాలను జోలికి వెళ్ళను ఇంకా నేను. ఒకవేళ అటువంటి ఆలోచన పాస్టర్ గారు ఖచ్చితంగా వీళ్ళు వస్తారు అని చూసేటువంటి వారు ఒకవేళ చూసినప్పుడు కూడా కొన్నిసార్లు రావడం కావదు. ఇప్పుడు మన పెద్దలాంటి మోజెస్ గారు లాంటి వాళ్ళు ఇలా ఉన్నారనుకోండి, పాస్టర్ గారు రావాలి అని కోరుకుంటారు ఏమండి. సో ఒకవేళ రాకపోయినా ఆయన వచ్చేస్తారు. అలాగే మీలో కొంతమంది వచ్చేస్తారు, వచ్చేసి ప్రార్థన చేయించుకుంటారు. సో అలాంటి వాళ్ళ గురించి ఒక ప్రత్యేకంగా ఒక వెళ్ళడమో లేకపోతే వాళ్ళు పిలుపునివ్వడమో ఇలా చేసినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సమస్య, ఈ సమస్య ఉంది ప్రతి కొన్ని గృహాల్లో ఈ సమస్య నాకు ఉంది. వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఒక అవగాహన లేదు. కనీసం పాస్టర్ గారిని పిలవాలో లేకపోతే పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్దాం, లేదా పాస్టర్ గారు ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అని ఒక చేయరు. కానీ మీ ఇంటికి వచ్చారు, మా ఇంటికి రాలేదు అనేటువంటి ఒక నింద మాత్రం వేసేస్తారు. అందుకని ఆ నిందలు వేయకుండా మీలో ఎవరైతే ఆ ఆసక్తి చూపిస్తారో ఆ ఆసక్తి ఎవరికి ఉందో మాకు తెలుస్తుంది. వాళ్ళ గృహాలకి వెళ్ళడమో లేకపోతే వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం నన్ను దోషంగా చేయడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయొద్దు. నేను ఖచ్చితంగా ఒకవేళ అంటే ఏమాత్రం నీరసంగా ఉన్నట్లయితే రాలేకపోవచ్చు. ఒకవేళ రాలేకపోయినా పాస్టర్ గారి దగ్గరికి మీరు వచ్చి ప్రార్థన చేయించుకుంటే అది చాలా ఆశీర్వాదం అవుతుంది ఏమండి. లేదు పాస్టర్ గారు ఒక్క నిమిషం ఇలా వచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి మీరు చెప్పి పిలిపించారనుకోండి, నేను ఆ టైంలో ఒకవేళ మీరు పిలిపివ్వకుండా నేను వచ్చేసిన మీరు చాలా సెలబ్రేషన్స్లో ఉంటారు, ఆ మధ్యలో వచ్చిన పాలకంలో పుడకలాగా నేను వచ్చి అక్కడ నాకు ఇబ్బంది కలిగి ఉంటుంది. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకనే కొన్ని బర్త్డేస్ నేను ఇగ్నోర్ చేయడానికి కూడా కారణము అదే. ఒకవేళ పాస్టర్ గారు రావాలి, పాస్టర్ గారు అంటే ఏనాడు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏనాడు కూడా పాస్టర్ గారు ఒకరోజు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, లేకపోతే మా బిడ్డను పంపిస్తాం, లేదా మేము వస్తామని చెప్పరు. కానీ నిందలు మాత్రం వేసేస్తూ ఉంటారు. కానీ దయచేసి ఆ నిందలు దయచేసి వేయకండి. మీరు ఖచ్చితంగా మీరు పిలుపునిస్తే ఆ టైంకి మాత్రం ఖచ్చితంగా మ్యాక్సిమం బాగుంటే ఒంట్లో బాగుంటే మాత్రం ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేస్తాను. లేదంటే అమ్మ మీరే రండి చిన్న ప్రార్థన చేసి పంపిస్తాననే చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయంలో నన్ను అంటే నేను కొంచెం కొంతమంది పిల్లల విషయంలో నేను బాధపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ పిల్లలకు తెలియదు పాస్టర్ గారు మా ఇంటికి రాలేదు లేకపోతే ప్రార్థన చేయలేదు అని అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటో మీకు చెప్పేసాను, నేను ఫ్రీగా చెప్పేసాను, నా ప్రాబ్లం ఏంటో చెప్పేశాను. ఒకవేళ ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు ప్రార్థన అవసరం అనుకుంటే మాత్రం ఒక్క కబురు ఇవ్వండి, నాకు ఒక్క కబురు ఖచ్చితంగా నేను వచ్చి ప్రార్థన చేస్తాను. దయచేసి గమనించండి. సో దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోనికి వెళ్దామండి. ఇవన్నీ కూడా మీరు మైండ్లో ఏం పెట్టుకోకండి. సో రైట్, నేను ప్రతి వారం కూడా వాక్యంలోనికి వెళ్ళే ముందు నాకు ఏదో ఒక వ్యాపకం అయిపోతుందండి. దీనివలన
నేను 100% నేను వాక్యం మీద పెట్టలేకపోతున్నాను. సో అది కాకుండా పాస్టర్ గారికి మ్యాక్సిమం అవుట్ సైడ్ ఒత్తిడి లేకుండా ఉండడానికి చూసుకోవడానికి ట్రై చేయండి మీరందరూ కూడా. సో నాకు వాక్యం మీద నేను కాన్సన్ట్రేషన్ చేయాలి, దానికి మీరు సహకరించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఏ విషయంలోనైనా ఒకళ్ళని ప్రస్తావించి ఇంకొకరిని నేను ప్రస్తావించలేకపోవచ్చు, అదొక సమస్య. మళ్ళీ అన్ని సమస్యలే చర్చిలో, ఏ సమస్యలు అంటే పాస్టర్ గారికి అన్ని సమస్యలే. ఏదైనా సరే మనల్ని అన్నీ తిప్పి ఇక్కడ బంతి ఇసిరాం అనుకోండి, మళ్ళీ అందరికి వస్తుంది. ఇవన్నీ మేము ఎక్కడ కాసుకోగలుగుతాం చెప్పండి? కొన్ని అదేట్రా ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని ఎలా ఇగ్నోర్ చేశారు, ఇంత ఇంపార్టెంట్ వ్యక్తులను ఎలా ఇగ్నోర్ చేసాం అనుకుంటాం. సో ఇలాంటి ఒత్తిళ్ళు ఇంకా మాకు పని మీద పెట్టకండి. అంటే నేను కూడా ఇంకా ఒత్తిళ్ళు తీసుకోదలుచుకోలేదండి. ఏమండి, కొంచెం మీరు కోఆపరేట్ చేసి మేము మర్చిపోయిన మాకు జ్ఞాపకం చేసి పాస్టర్ గారు పలానా జ్ఞాపకం చేసి మీరు ఆ పనులు చేయించుకుంటే మాకు సంతోషంగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడంతా బ్లాంక్ మైండ్లో తీసేయండి, నేను వాక్యంలోకి వెళ్తాను. సరే, మనం ఎక్కడున్నామండి? నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం వస్తుంది. దయచేసి ఎవరైనా చదవండి అమ్మా. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం అమ్మా. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బత్తెము ఆనాడు కూర్చుకొనవలెను. ఇది ఆకాశం నుండి వచ్చిన ఆహారం ఏంటండి? ఆకాశం నుంచి వచ్చిన ఆహారం ఏంటంటారు? మన్నా కదా. మన్నా ఎందుకు వచ్చింది పేరు అసలు? మన్నా అంటే హీబ్రూలో మెన్నా అంటారు హీబ్రూలో. అంటే ఇదేమిటి అని అర్థం, ఇదేమి అని అర్థం. అంటే దేవుడు ఎటువంటి ఆహారం ఇచ్చాడంటే వీళ్ళకి వింతగొలిపెట్టుండే ఆహారం. ఇదేంటిది ఆశ్చర్యకరంగా ఉందే, ఊహించలేదే అంటాం చూడండి. అంటే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి ఊహించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదేమిటి అంటే నథింగ్, వీ డు నాట్ నో వాట్ ఈస్ దట్. అది తెలీదు, ఎప్పుడు చూడలేదు. అంటే మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే ఇదివరకు చూడనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. మన్నా వచ్చింది అంటే ఇది ఏమి అనేటువంటి మాట మన్నా హిబ్రూలో మన్నా అంటే ఇదేమిటి, ఆశ్చర్యకరంగా ఉంది, ఆశ్చర్యం కొలిపేటువంటి ఆహారం. ఇకపోతే నేచర్లో మనం చూసినట్లయితే ఇదేమిటి ఆశ్చర్యం కొలిపేటువంటి పరిస్థితులు మనకి నేచర్లో, ప్రకృతిలో మనకి ఎన్నో ఉన్నాయి కదా. ప్రకృతిలో ఫర్ ఎగ్జాంపుల్కి కొబ్బరి నీళ్ళు చూసుకోండి. ఈ కొబ్బరి బోండం ఉంటుంది, ఆ కొబ్బరి బోండంలో లేక కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగ వచ్చాయి? ఇదేమి శనగ పులుకులు ఏమంటారు, శనక్కాయలు అంటారు కదా, అరాచిస్ హైపోజియా అంటారు మనకి బయాలజికల్ టర్మ్లో. అరాచిస్ సైంటిఫికల్ టర్మ్లో అరాచిస్ హైపోజియా. అందులో ఒక షెల్ ఉంటుంది పైన, ఆ లోపల గింజలు ఉంటాయి. ఎలా వచ్చాయి మనకి? ఆశ్చర్యం కొలిపేటువంటిది. సో దేవుని బిడ్డలారా, 4 విషయాలు ఈ రోజున ధ్యానంలో మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఫాస్ట్గా 4 విషయాలు. మొట్టమొదటి ఏంటంటే డైలీ వర్డ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే ప్రతిరోజు వాక్యము, దాని యొక్క ప్రాముఖ్యత. మన్నాను పంపించాడు కదా దేవుడు. మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది మన్నా. ఓకే, మరి ఈ వాక్యం ఏంటి అసలు? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది మన్నా. ఇంకా మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. దేవాది దేవుడు ఆకాశం నుండి వచ్చాడు, అందుకని పరలోకం నుండి వచ్చేటువంటి జీవాహారం నేనే అంటాడు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో 33-35 వచనంలో నేను చదవన్నప్పుడు చదువుదురు కానిలేండి. రైట్. తర్వాత ఆది యందు ఏముంది? వాక్యం ఉండను, వాక్యం ఏమన్నాడు? దేవుడు ఎండాను. మన్నా దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. మన్నా దేనికి సాదృశ్యం? దేవునికి సాదృశ్యం. సో 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకోవాలి. ఏనాటి బత్యం అంటే ప్రతిరోజు కూడా కూర్చుకోవాలి.
అంటే ప్రతిరోజు దేవుడితో సహవాసం ఉండాలి. ఎవ్రీడే యూ షుడ్ హ్యావ్ ఎన్ ఇంటిమసీ విత్ గాడ్. ప్రతిరోజు దేవుడితో ఇంటిమసీ ఉండాలి మనకి. ఓకేనా? మరి దేవుడితో ఇంటిమసీ ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు దేవుని వాక్యం మనము చదవాలి. ఎంతమంది వాక్యం చదువుతున్నారు ఈ రోజున? దేవునితో సహవాసం. ప్రతిరోజు మన తల్లిదండ్రులతో సహవాసం కోరుకుంటాం, ప్రతిరోజు మన భార్యతో, ప్రతిరోజు భర్తతో, ప్రతిరోజు కుటుంబస్తులతో. ప్రతిరోజు పొరపాటున ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోయి అనుకోండి, ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయో, మనం ఎన్నిసార్లు ఫోన్లు చేస్తామో. అంటే మన కుటుంబంగా మనం దేవుడు మాత్రం తండ్రి అంటున్నాం, కానీ ఆయనతో మాత్రం సహవాసం ఉండదు. కానీ మన యహలోక సంబంధమైనటువంటి తల్లితోని, తండ్రితోని, కుటుంబస్తులతోని వేలు విడిచినటువంటి వాళ్ళని కూడా మళ్ళా వాళ్ళకి ఫోన్లు చేసి మరీ వాళ్ళతో మాట్లాడేస్తాం. కానీ మన పరలోకపు తండ్రితో మాత్రం మనకి ఇంటిమసీ లేదు. ఇంటిమసీ ఎలాగ వస్తుంది? ఇంటిమసీ అంటే దగ్గర సంబంధ బాంధవ్యాలు, క్లోజ్ రిలేషన్షిప్. ఎలా వస్తుంది అంటే దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నప్పుడు వస్తుంది. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, ఇగ్నోరెన్స్ ఆఫ్ బైబిల్ ఈజ్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్. అంటే నీకు బైబిల్ తెలియలేదు, లేదా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తెలియలేదు, బైబిల్ నువ్వు చదవట్లేదు అంటే అర్థం ఏంటంటే, బైబిల్ నీకు తెలియదు అంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు తెలియదు అని అర్థం అంటాడు ఆ భక్తుడు. అగస్టిన్ ఆఫ్ హిప్పో అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ద హోలీ స్క్రిప్చర్స్ ఆర్ అవర్ లెటర్స్ ఫ్రమ్ హోమ్. అంటే దేవుని యొక్క వాక్యము ఏమిటి అంటే మన ఇంటి దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి లెటర్ అంట. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జనరేషన్స్కి ఈ ఇన్లాండ్ కవర్స్, పోస్టల్ కార్డ్స్ తెలుసా మీకు? తెలియదు కదా. ఇన్లాండ్ కవర్ కానీ పోస్టల్ కార్డు వచ్చిందనుకో తెగ మురిసిపోయేవాళ్ళు ఒకప్పుడు. అంటే మాకు చిన్నప్పుడు తెలుసు, ఆ తర్వాత ఇంక పోయాయి. ఈ మీడియా డెవలప్ అయిన తర్వాత ఏమండి, ఒకవేళ పొరపాటు టెలిగ్రామ్ వచ్చిందనుకోండి, టెలిగ్రామ్ వచ్చిందంటే అర్థం ఏంటే ఎవరో పోయారని అర్థం. మదర్ ఎక్స్పైర్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఆ 4 మొక్కలు చెప్పడానికి పోల్ డబ్బులు, అందుకనే సింపుల్గా ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అని వచ్చింది అనమాట. సో అలాగా మనం అక్కడి నుంచి వచ్చాం, తండ్రి దగ్గర నుంచి వచ్చాం కదా. బైబిల్ ఏంటో తెలుసా అండి? బైబిల్ ఎందుకు చదవాలంటే బైబిల్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటువంటి లెటరు. తాతయ్య ఎప్పుడు రాస్తాడా, అమ్మమ్మ ఎప్పుడు రాస్తుందా, లేకపోతే నాన్న ఎప్పుడు రాస్తారా, అన్నయ్య ఎప్పుడు రాస్తాడని కళ్ళు కాయలు కట్టేటట్టు ఎదురు చూసేవాళ్ళు ఒకప్పుడు ఈ లెటర్స్ కోసం. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చేసాయి, ఫేస్బుక్లో వచ్చేసాయి, ఎప్పటికప్పుడు పిచ్చపాటి సంభాషణ జరుగుతున్నాయి ఉంది. అందుకని రిలేషన్స్కి సరైనటువంటి మధ్య ఒక విలువ అంటూ తగ్గిపోయింది అనమాట. అందుకే ఒకప్పుడు విలువ ఉండేది. కారణం ఏంటి తెలుసండి? ఎప్పుడో వెళ్ళేవారు, ఎప్పుడో వచ్చేవాళ్ళు, లెటర్ ఎప్పుడో వచ్చేది. కానీ ఇప్పుడేంటి ప్రతిరోజు. అందుకనే ఇన్నాళ్ళు అమ్మ నాన్న కానీ ఎవరైనా విదేశాలు వెళ్ళిపోయారు అనుకోండి, ఇన్నాళ్ళు ఏడుపులు మమ్మీ మమ్మీ మమ్మీ. ఇప్పుడు లేదు అది. మమ్మీ వెళ్తున్నావా, బాయ్. బట్ బాగా ఫీల్ అవుతారు కాబట్టి అది కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఆ కన్నీటి చుక్కలు ఎందుకు? అది వెళ్ళిపోగానే ఫ్లైట్ ఎక్కగానే ఒక ఫోన్, ఏమండి ఏరోడ్రోమ్లో దిగ్గానే ఏముంది అంటే దేవుని మహాకృప అంటాను నేను. దిస్ ఈజ్ నాట్ రాంగ్. అందుకనే అమ్మ నాన్న అంటే మేము ఒకప్పుడు దీంట్లో ఉండిపోయామండి. అప్పుడు మేము చూసాం అమ్మ నాన్న వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళు ఏడుపులకి అంత ఉండేది కాదు, చిక్కిపోయేవాళ్ళు, తిండి తినేవాళ్ళు కాదు, వాళ్ళ మీద బెంగ పెట్టేసుకునేవాళ్ళు. ఇప్పుడు బెంగలు లేవు. కారణం ఏంటి? వెళ్ళగానే ఆయననా అని ప్రత్యక్షమవుతుంది ఇలా అమ్మ నాన్న. ఇంకేముంది? సో ఇప్పుడు మీడియా అలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. కానీ ఒకప్పుడు సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క మనకి బైబిల్ గ్రంథం అనేటువంటిది మనకు ఒక దేవుడు పరలోకం నుంచి పంపించినటువంటి ఉత్తరం లాంటిది. మరి ఎప్పుడు మన దగ్గరే కదా ఉంటుంది, అక్కడి నుంచి రావడం ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా మనకు వాక్యం ఇస్తాడు తెలుసండి. ప్రతి పరిస్థితికి అనుగుణ్యంగా మనం చదివితే ప్రతి పరిస్థితికి అనుగుణ్యంగా మాట్లాడతాడు, కొత్తగా మాట్లాడతాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినోను ఒక్కసారి 1 గంట సేపు మీరు అలా కూర్చోండి, మీకు కొత్తగా కనబడుతుంది మాట. నేను చిన్నప్పుడే కంటతో చేశాను అనుకుంటే అది పాతగా కనబడుతుంది. కానీ ఎప్పటికప్పుడు కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. నీ పరిస్థితి తగ్గట్టుగా నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. రైట్? సో దేవుని బిడ్డలారా, కాబట్టి యు ఆర్ టు ప్రే
అండ్ రీడ్ ద బైబిల్ కన్కరెంట్లీ, యూ కెనాట్ ప్రే ఎఫెక్టివ్లీ వితౌట్ రీడింగ్ బైబిల్ అండ్ ద వైస్ వర్సా అంటాడు. అంటే లైలా గిఫ్టీ అకిత అనేటువంటి ఆథర్ ఏమంటారంటే ఖచ్చితంగా ప్రతిరోజు బైబిల్ విడువక చదవాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థించకుండా బైబిల్ చదవలేవు, నువ్వు బైబిల్ చదవకుండా ప్రార్థించలేవు. అంటే దీనికి కనెక్షన్ ఉంది, ఇంటర్ కనెక్షన్ ఉంది. నేను చాలాసేపు ప్రార్థన చేస్తాను అనొచ్చు, కానీ నువ్వు బైబిల్ చదవకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవునితో నీకు కనెక్షన్ కట్ అవుతుంది. నేను చాలాసేపు వాక్యం చదువుతానండి అనొచ్చు, కానీ వాక్యం చదువు నువ్వు ప్రార్థన చేయలేకపోవు అనుకో, నీకు సరైనటువంటి అవగాహన దేవుడి నుంచి అవగాహన రాదు. నీ మాటలు దేవుని దగ్గరికి వెళ్ళవు, దేవుని మాటలు నీ దగ్గరికి. అందుకనే ఈ రెండింటికి కూడా అవినాభావ సంబంధం ఉంది. దేవుని వాక్యం చదవాలా, ప్రార్థించాలా. ప్రార్థించకుండా ఆ భక్తులు అంటాడు, ప్రార్థించకుండా నువ్వు వాక్యం చదవలేవు, వాక్యం చదవకుండా నువ్వు ప్రార్థించలేవు. ఇకపోతే సాధు సుందర్ సింగ్ గారు అద్భుతమైన విషయం అంటారు. ఏంటి తెలుసా అండి, బైబిల్ ఈజ్ ద లవ్ లెటర్ గివెన్ బై గాడ్ టు ద ఎంటైర్ వరల్డ్. అంటే లోకానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ అంటాడు. అద్భుతమైన మాట, అంత నచ్చుతుంది నాకు. ఇది ప్రేమ లేఖ. సరసరి ప్రేమ లేఖ ఎవరు రాస్తారు? లవర్స్ రాసుకుంటారు. అబ్బా మొక్కలు ఎలా పెట్టారండి మాకేం తెలియదు అన్నట్టు. అఫ్కోర్స్ అందరూ లేఖలు లవ్ లెటర్లు రాసేవాళ్ళు ఉండరు అనుకోండి, ఏమండి. కాకపోతే మనకు ప్రపంచంలో తెలుసు కదా, లవ్ లెటర్ గురించి తెలీదా? మనం రాయలేదు, సరే మనం రాయలేదు, లవ్ లెటర్ల గురించి తెలీదా మనకి? మాకు తెలియదండి, ఇప్పుడు వినలేదు అన్నట్టు మొక్కలు పెడుతున్నారు కదా, అదే నాకు. ఓకే, సో లవ్ లెటర్ నిజమైన లవ్ లెటర్ ఏదంటే ఇవన్నీ ఒట్టిదే, సోది. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నావు, ఒట్టిదే. ఈ చికెన్ బిర్యానీ దమ్ము శుభ్రం తింటూ ఉంటుంది ఇక్కడ, కానీ పేరుకి మాత్రం కొంచెం సింపతి కొట్టడం కోసం. కానీ అది కాదు, అలాంటి సింపతి కొట్టేటువంటి లవ్ లెటర్ కాదండి, ఇది వాస్తవం అనమాట. ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో మన గురించి, రియల్ ఫీలింగ్, రియల్ లవర్ అండి ఆయన. అదవుతుందా? రైట్. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాన్ భక్తుడు ఆ ప్రేమకు కొలత చెప్పలేక ఎంతో అన్నాడు. ఇంకెంత అంటే ఇంక చెప్పలేడు ఆ కొలత. రైట్. అందుకనే బైబిల్ చదవండి దయచేసి. రైట్. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు కూర్చుకోవాలి మన్నాని, ప్రతిరోజు కూర్చుకోవాలి. ఇవ్వగలడు, నెల రోజులకు ఒకసారి కూర్చుకోండి, ఇంట్లో కూర్చు శుభ్రం తినండి అనొచ్చు. ఎందుకన్నా తెలుసా? మన్నా దేనికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. మన్నా దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యం. ఈ వాక్యమును దేవుణ్ణి ప్రతిరోజు కలవాలి. అందుకని ప్రతిరోజు మన్నా కూర్చుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. రెండోది చూస్తే ఈ వాక్యం కోసం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఏమంటున్నాడు? కూర్చుకోవాలి అన్నాడా? కూర్చుకోవాలన్నాడా? లేకపోతే అలా కూర్చుని డిష్ అవుతుంది అన్నాడా? రాదు. కూర్చుకోవాలి, వెళ్ళి పాలెంలోకి వెళ్ళి కూర్చుకోవాలన్నమాట, ప్రయాసపడాలి. ఈరోజు చెప్తున్నాడు కదా, మాకు టైం చాలట్లేదు అంటున్నారు కదా చాలామంది. మాకు టైం దొరకట్లేదండి, మేము చాలా బిజీగా ఉంటున్నామండి, బైబిల్ చదవడానికి టైం లేదు. ఎవరికి టైం లేదంటే బిజీగా ఉండాలంటే ఎవరి టైం? అందరూ బిజీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు బిజీ. ఈవెన్ డైలీ వేజెస్తో కష్టపడేటువంటి వాడు బిజీగా ఉన్నాడు. అందులో కొంతమంది ఏం చేస్తారంటే శుభ్రంగా ప్రతిరోజు అంతా కష్టపడతారు, తర్వాత రాత్రి అయ్యేసరికి మందు కొట్టేసి పడుకుంటారు. మేము బిజీగా ఉన్నామంటారు, ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నామంటారు. చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ప్రతిరోజు మాకు చాలా వర్క్స్ ఇచ్చేసరికి బిజీగా ఉన్నామంటున్నారు. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా బాబాయ్ మాకు అసలు ఊపిరి సలపనవట్లేదంటే బిజీ 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 బిజీ. ఒకే ఒక విషయం, నిజంగా ఎంత బిజీగా ఉన్నావు నువ్వు? నీవు నేను అంత బిజీగా ఉన్నావా? సరే ఒక మీల్ వదిలేద్దామా? బిజీగా ఉన్నాం కదా, ఒక మీల్. ఇంతకు ముందు కంటే మీల్స్ పెరిగాయా లేదా? ఇప్పుడు తగ్గాయా? ఇంతకు ముందు కంటే హోటల్స్ పెరిగాయా తగ్గాయా? మరి వాకింగ్ తగ్గిపోయింది. ఇంతకు ముందు కంటే షాపింగ్స్ పెరిగాయా లేదా? ఇంతకుముందు పిజ్జాలు ఎక్కడ ఉన్నాయండి? మా టైంలో స్వాగత్ ఒక హోటల్ ఉండేదండి. ఆ హోటల్కి వెళ్ళడానికి అంటే మా ఇష్టానుసారంగా ఇప్పుడు పంపించాలి కదా మా అమ్మ నాన్న. దానికోసం క్రిస్మస్ రావాలి మాకు. క్రిస్మస్ షాపింగ్లు మాత్రం పిచ్చాపాటికి చేసేవాళ్ళం. అది ఏంటి? చేసేది తక్కువ, తిరిగేది ఎక్కువ. తిరిగే ప్రతిసారి స్వాగత్ హోటల్లోకి వెళ్ళి ఉల్లిదోశ భోజనం చేసి వచ్చేవాళ్ళం. ఇప్పుడు నాకు గిజ్జలు లేవు. కానీ ఇప్పుడు మా బిజీగా ఉందంటున్నావు కదా, మరి బిజీగా ఉంటే మీల్స్ మానేయండి, పిజ్జలు మానేయండి, షాపింగ్లు మానేయండి. దాని మానంగా ప్రియమైన వాళ్ళారు, ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. మనకు బిజినెస్ పెరిగిపోయింది, కరెక్టే. ఉద్యోగాల్లో ఒత్తిళ్ళు పెరిగిపోయి కరెక్టే. అది ఏది మానేస్తున్నాం మనం? తిండి మానేస్తున్నామా? ఏది కొనుక్కోవడం మానేస్తున్నాం? దానికి అన్ని గంటలు మనం ఇచ్చేస్తున్నాం కదా. మరి దేవునికి కూర్చుకోవాలి, ఎలా అంటే ప్రయాసపడాలి. అందుకనే నేను ఈరోజు ఇది చదవాలి, నేను దేవుని సన్నిధిలో కొంతసేపు ఉండాలి అని అనుకున్నా ఉంటే ఖచ్చితంగా ఉంటావు.
నేను మా బాబుకి మాట ఇచ్చాను, లేదా మా పాపకి మాట ఇచ్చాను, రేపు పిజ్జా హట్కి తీసుకెళ్తానని. ఈ రోజు నుంచి ప్లాన్స్ చేసుకుంటామా? లేకపోతే తినేస్తాడు, అవునా? సో దేవుడు కూడా అంతే ప్రియమైన వాళ్ళు. దేవుడు తినేడు కాబట్టి మనకు దేవుడిని తెలిసైపోయింది, రైట్? చాలా సింపుల్ మ్యాటర్ అనుకుంటాం. నో, మన్నాని కూర్చుకో. దేవుడు చెప్తున్నాడు ఆదేశం, మన్నాని నువ్వు ఎలాగా ప్రతిరోజు కూర్చుకోవాలి, ప్రతిరోజు కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే ఆ మన్నాని కలిగి ఉండడం కోసం నీవు ప్రయాసపడాలి. నాకు లోదర్పాల్ గారని మాకు ఒక మంచి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్, ఆయన మేము పరిచర్యలు ఉన్నప్పుడు, పరిచర్యలకు ఇంకా రాలేదు, ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, మీరు బైబిల్ ఇప్పుడే బాగా చదవండి అని చెప్పేవాడు. ఎందుకు బైబిల్ మీరు ఇప్పుడే బాగా చదవండి అని ట్రైనింగ్లో అనే ఆయన, మీరు మినిస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఎక్కువ చదవడానికి అవకాశం ఉండదని చెప్పి మాకు అప్పుడు సోది కబుర్లాగా అనిపించింది మాకు ఆయన చెప్పే మాట. ఇదేంటరా బైబిల్, అసలు బైబిల్ మీద కదా మేము బ్రతుకంతా ఉంది అనుకుంటాం. ఆయన చెప్పింది ఎంత వాస్తవమో. బైబిల్ చదవడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో దేవుని వాక్యం చదవాలి అంటే కూర్చుంటే అయిపోదు కాదు. ఎందుకంటారా, నువ్వు ఏ పుస్తకం చదవనిస్తాడు అపవాది, నువ్వు బాగా చదివి నువ్వు 1000 మార్కులు తెచ్చేసుకో అంటాడు, కానీ బైబిల్ మాత్రం చదవనివాడు. ఇది ఒక ఛాలెంజ్ అండి, ఇది సైతాన్గా ఇసిరేటువంటి పెద్ద ఛాలెంజ్ ఇది. మీరు బైబిల్ని అంత సంవత్సరంలో నేను ఇన్ని చదవాలి అని అనుకోండి, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడండి. ఒక్క అధ్యాయం చదివేసరికి నిద్ర వచ్చేస్తుంది, అర్థమవుతుందా? ఈ ఛాలెంజ్ అన్నాను కదా, ఇది ఛాలెంజ్కి తీసుకోండి. ఈ రోజు నుంచి మీరు చదువుతూ ఉండండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఎన్ని రిఫ్లెక్షన్స్ వస్తాయి అంటే, రిఫ్లెక్షన్స్ ఎంత మీకు వస్తున్నాయో దాన్ని బట్టి బైబిల్ చదవడం వలన ఎంత మేలు జరగబోతుందో అని మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. రిఫ్లెక్షన్స్ వస్తాయంటే అర్థం ఏంటంటే, నువ్వు చదవడం ఇష్టం లేదు అపవాదికి. ఎందుకు ఇష్టం లేదు తెలుసా? చదివితే నువ్వు బాగుపడిపోతావు. నువ్వు బాగుపడిపోతే ఏం చేస్తావు? బాగుపడిపోతే దేవుని స్తుతిస్తావు. కాబట్టి నీ బైబిల్ చదవనివ్వడు. గమనించండి ప్రియమైన వాళ్ళారు, ఈ రోజున మనం ఎంత బైబిల్ చదువుతున్నాం అనేది, ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత పలానా బైబిల్ చదువుతున్నాం అంటే, ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు. చదువు రాని వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటారా, ఇప్పుడు వచ్చి చదువు నేర్చుకుని పాపమాలు చదివేసేది ఏం లేదు. వాళ్ళని మన ఇందులోకి లెక్కలో తీసుకోకూడదు. బాగా చదువుకున్న గురించి నేను చెప్తా ఉన్నాను. చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాక్యం పలానా దేవగానే హబక్కుకి ఇవాళ ఆమోసిస్తాం ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్గా చదవండి. అప్పుడు తెలిసిపోతుంది నేను ఇంట్లో ఎంతవరకు బైబిల్ కరెక్ట్గా చదువుతున్నాను లేదని, దాన్ని బట్టి అర్థమైపోతుంది. మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఇంటిమసీ విత్ గాడ్ ప్రతిరోజు ఉండాలి. దేవుడితో సహవాసం, దేవుని వాక్యంతో సహవాసము. తర్వాత ఆ వాక్యంతో సహవాసం చేయడం కోసం, దేవునితో సహవాసం చేయడం కోసం సాదాసీదిగా ఇప్పుడు బైబిల్ చదివేద్దాం అనుకుంటే కుదరదు. దానికోసం నువ్వు ప్రయాసపడాలి. దేవుని వాక్యం అందుకే అంటాడు, ఏమంటాడు, నువ్వు ధర్మశాస్త్రమును దివారాత్రము దాన్ని ధ్యానించాలంటున్నాడు. కారణం ఏంటంటే, ధ్యానించడం అంటే ప్రయాస అనమాట. ఎలాగుంటుంది తెలుసా, నిజంగా నువ్వు ధ్యానం చేస్తే ఏమవుద్దంటే గుండెల్లో ఒక భారం వస్తుంది, ఒక ఫైర్ వస్తుంది, రైట్? సో ప్రయాసపడాలి. మూడవది చూసినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ఈవిలు ఏవైతే ఉన్నాయో ఆ ఈవిలో దేవుని మహిమను వెతకుట. మొట్టమొదటి ఏంటంటే ప్రతిరోజు వాక్యం దాని యొక్క ప్రాముఖ్యత. రెండవది ఆ వాక్యం కోసం ప్రయాసపడాలి. మూడవది దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో లేదా దేవుని యొక్క ఈవిల్లో వేటిని వెతకాలంటే దేవుని యొక్క మహిమను వెతకాలి. నిర్గమాకాండం 16:7 దయచేసి పాయింట్స్ గుర్తుంచుకోండి. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. ఏంటి ఉదయమున ఏంటి వస్తుంది? ఉదయం ఏమొస్తుందని చెప్పాడు? ఏమొస్తుందని అసలు ఏం రావాలి ఉదయమున? పైనుంచి మన్నా అండి బాబు, సూర్యుడు వస్తాడు, మన్నా రావాలి. మోషే దృక్పథం, మోషే అహరోనుల యొక్క దృక్పథం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మోషే అహరోనులు చెప్తున్నారు. ఉదయమున మీకు మన్నా వస్తుంది అనట్లేదు, ఉదయమున మీరు దేవుని మహిమను చూస్తారు, యెహోవా మహిమను చూస్తారు. అంటే దేవుడిచ్చే ఈవుల్ని దేవుని మహిమగా చూచుట. మన పితరులు చూడనటువంటి ఈరోజు మనం చూస్తున్నాం, అవునా? మీరు ఎంతమంది మన పితరులు, మన తల్లిదండ్రులు తిననటువంటి ఆహారం మనం తింటున్నప్పుడు ఎంతమంది దేవుణ్ణి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయన, మా జీవితంలో ఈ రోజున అంజూరాలు బాదాములు తింటున్నాం. మా టైంలో ఇవన్నీ కూడా అందరినీ ద్రాక్షలండి. మీకు తెలుసా ఈ విషయాలు? ఈరోజు కాస్తో కోస్తో కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుడప్పుడు తింటున్నా, కొంచెం అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు విరివిగా తింటున్నారు.
పిస్తాలు విరివిగా తింటున్నారు ఈవేళ. క్యాడ్బరీ చాక్లెట్, ఈవేళ క్యాడ్బరీ చాక్లెట్ ఊదేస్తున్నాం మన పిల్లలు. అంటే అందుబాటు ధరల్లో కూడా వచ్చాయి. ఒకప్పుడు క్యాడ్బరీ, మా నాన్నగారు క్యాడ్బరీ చాక్లెట్ తీసుకొచ్చారంటే చాలా గొప్ప. మా చిన్నప్పుడు అది గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మన పితరులు చూడనటువంటి ఈవులు మనం ఈ రోజు చూస్తున్నామండి. ఏసీ ట్రైన్లు మనకు వెళ్ళగలమండి. సెకండ్ క్లాసులకు వెళ్ళడానికి అవకాశం లేదండి. ఈరోజు ఏసీ ట్రైన్లో సింపుల్గా మనోళ్ళు ప్రయాణాలు చేస్తున్నారు. ఫ్లైట్ అంటే ఏంటండి, ఒకప్పుడు అందరినీ ఎవరికి అంత ఈజీ కాదు. మనవాళ్ళే, అంటే మనం ఎక్కకపోయినా మన వాళ్ళు ఎక్కుతున్నారు కదా అనేటువంటి ఒక సంతోషం. చాలా విరివిగా ఫ్లైట్ మీద వెళ్తున్నారు, ఫ్లైట్ మీద వస్తున్నారు. మా అన్నయ్య కొడుకు అంట, బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళాడట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోనే చేయలేదు మాకు కనీసం. కానీ బెంగళూరు నుంచి వాడు ఫ్లైట్లో వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి కూడా మేము ట్రైన్లో ఎప్పుడు తీసుకెళ్తారా అని మేము ఎదురు చూసే ఉండాలి మా నాన్నగారుల కోసం. లేదంటే మాకు పుట్టినటువంటి పిల్లలు ఈ రోజున ఫ్లైట్ మీద వెళ్ళి ఫ్లైట్లో వస్తున్నారు. వాళ్ళు ఎలా సాధ్యం అవుతుంది ఇది? అయితే ఇవన్నీ మనం చూస్తున్నాం. గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మనం ఫ్లైట్ జర్నీ చూడడం కాదండి, ఏసీ బోగిలు చూడడం కాదండి. ఏమండి, మనం చూడాల్సింది దేవుని మహిమను. ప్రభా, నీవు ఆ ఏసీ బోగిలో కూర్చొని నీ దగ్గరికి ఆ సర్వర్ వస్తాడు, ఆ భోజనం తీస్తే ప్రభా నాకెంత భాగ్యమా. ఏమండి, ఎంత సంతోషించాలి, దేవుణ్ణి ఎంత మహిమపరచాలి. అందుకనే మోషే అహరోనులు ఏమంటున్నారంటే, మీరు రేపు దేవుని మహిమను చూస్తారు. ఆహారం రావడం కాదు, మహిమను చూస్తారు. నాకు బాగా గుర్తు, నాకు 8th క్లాస్ ఇప్పుడు చదువుతున్నానండి. నోకియా 3312 అనుకుంటాను ఫస్ట్ మనకు వచ్చింది. అది నేను పేపర్లో చూశానండి. అది పేపర్లో చూస్తే ఆ సెల్ ఫోన్ని, ఆర్డినరీ ఆండ్రాయిడ్ కాదు, అప్పుడు ఇంకా ఆండ్రాయిడ్ రాలా, ఎంత వేసాడండి, ఎంత ఫోనే ఉంటుంది అది, వాడు ఎంత వేసాడు. నేను అనుకున్నాను మనసులో, బాబోయ్ ఎంత గొప్ప వాళ్ళు కదా. అంటే అప్పట్లో అనుకుంటున్నాను రిలయన్స్ తోటే అది దించాడు అనుకుంటున్నాను, అలా అనుకునేవాడిని అప్పుడు. కానీ ఈరోజు మనకి ఆండ్రాయిడ్ ఫోన్, ఎంతెంత ఫోన్లు వచ్చాయి మనకి. యాపిల్ ఐఫోన్లు కూడా వాడేస్తున్నారు మన వాళ్ళు. ఎలా? కానీ అందులో ఎంతమంది దేవుని మహిమను ఎత్తుకుతున్నారండి. చూస్తున్నప్పుడల్లా కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీలో చూడడం కోసం అంత దూరం నుంచి ఇక్కడి నుంచి ఇలా పడిగాపుల కోసం చూసేవాళ్ళం అండి. ఏమీ కనబడేది కాదు, ఒక స్క్రీన్ కనబడేది, అది బ్లాక్ అండ్ వైట్, అది పోర్టబుల్. బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్ అండి. దానికోసం మా కష్టాలు అంత ఇంత కాదండి, మా గ్రూప్ అంతా, మా బ్యాచ్ అంతా. ఏమండి, ఆ తర్వాత మనకు దేవుడు టీవీలు ఇచ్చాడు. ఏమిటంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు, ఇవన్నీ ఇక్కడ మనకు అందం ద్రాక్షలు కదా. శనివారం పూట ఏదో సినిమా వచ్చేదండి, దానికోసమని మేము వెళ్ళిపోయేళ్ళం దూరదర్శన్లో సినిమా కోసం. అప్పుడు అది కూడా పాత సినిమాలు ఏవో వచ్చేవి. దానికోసం వెళితే నిజం చెప్తున్నానండి, కన్నీళ్ళు ఇప్పటికీ ఆగవు. వెళ్తే కొన్నిసార్లు గేట్లు తీసేవాళ్ళు కాదండి ఆ ఉన్నోళ్ళు, ఆ టీవీలు ఉన్నోళ్ళు. ఒక్కోసారి తీసి కూర్చొని ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి 3 గంటలు చెదిరిపోయింది అనుకోండి, టక్కన టీవీ కట్టేసేవాళ్ళు. అంటే వెళ్ళిపోమని కాదు, అంటే వెళ్ళిపోమని అర్థం. అలాంటి పరిస్థితులు గుండా వచ్చినప్పుడు ఈ రోజున ఏమండి, మనకి ఏమి ఇవ్వలేదండి దేవుడు. నేను ఒకటే ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తుంది, ఈరోజు దేవుడి మహిమను ప్రతి విషయంలో ల్యాప్టాప్ పెట్టండి. ఏమండి, సరే ఏంటి అసలు దేవుని మహిమ కాదు ఇదంతా కూడా. మన పిల్లలు కదా నేర్పించాలి. రే మా బ్రతుక్కి ఇవి మాకు ఇవి ఎక్కడ రా. ఏసీ అంటేనండి మీకు చెప్పాలా, ఏసీ అనేది పెద్ద కళ. ఎందుకంత బాగా చెప్తున్నాను, ఎంత గట్టి ఇలా చెప్తున్నానంటే, అది ఎంత కళో ఏసీ. ఈరోజు ఏసీలో మనం ఉన్నామా? అట్లీస్ట్ రోజంతా తీసుకోకపోయినా కనీసం ఒక 4-5 గంటలు ఎండలో ఏసీలో ఉంటున్నాం. ఆ ఏసీ చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఎంత మహిమపరుస్తున్నారండి ఎంతమంది. మనకు ఎంత సుఖం ఎక్కువైందో మనకు దేవుడు అంత దూరం అయిపోయాడు. కాదు, మనం దేవుడికి దూరం అయిపోయాం, దేవునికి దూరం అయిపోతున్నాం. సో దేవుని బిడ్డలారా, దేవుని ఈవి ప్రతి ఇచ్చే ఈవిలో దేవుని యొక్క మహిమను మనము
వెతకాలి. సో నాలుగోది విషయం ఏంటంటే, మూడోది దేవుని ఈవుల మహిమను వెతకాలి. నాలుగవది గాడ్ విల్ డిసిప్లిన్. దేవుడు మనలను క్రమశిక్షణలో పెడతాడు. ఇది కూడా గమనించుకోవాలా. ఇప్పుడు చూడండి 16వ అధ్యాయం 16వ వచనంలో ఫాస్ట్ చదవడమ్మా. 16వ అధ్యాయం 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించింది కనుక ప్రతివాడు తన వారి భోజనంలో అమ్మ ప్రతివారు తమ వారి భోజనంలో అన్నాడా? ప్రతివారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు గమనించారండి? దేవుడు క్రమశిక్షణను కోరుతాడు. అందుకనే దేవుడు క్రమాన్ని పాటించినటువంటి పరిసయ్యులను, సద్దూకయ్యులను, శాస్త్రులను అక్రమము చేయువారులారా అన్నాడు. దేవుడికి క్రమశిక్షణ అవసరం అండి. మనకు క్రమశిక్షణ అంటే బాధ అయిపోతుంది. క్రమశిక్షణ ఎప్పుడు లేదంటే చిన్నప్పటి నుంచి మన తాతలు చెప్పారు, రే క్రమశిక్షణ నేర్చుకోండి రా అంటాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మన మాస్టరు, మన తల్లిదండ్రులు. క్రమశిక్షణ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ బ్రతుకు చాలా బాగుంటుందండి. క్రమశిక్షణ లేని బ్రతుకులు పాడైపోతాయండి లిటరల్గా. దేవుడు ఎప్పుడు కూడా క్రమాన్ని కోరుతాడు. దేవుడు ఎప్పుడు కూడా క్రమశిక్షణను కోరుతాడు. ఎలాగంట? మన్నా పడిపోయింది కదా, ఎలా పడితే అలా చేసి తీర్చుకున్నట్లా. ప్రతివాడు కండిషన్ తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున, అంటే దేవుడు తెలుసు ఎంత సరిపోద్దో. తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున ప్రతివాడు తన కుటుంబం కోసమే, ప్రతివాడు తన గుడారంలో ఉన్నటువంటి కుటుంబం కోసమే మన్నాని సేకరించుకోవాలి. పక్కోడికి ఇస్తాను, ఎదిరింటోడికి ఇస్తాను అంటే కుదరదు. ఆ ఎదిరింటోడు ఆడు కూర్చుకోవాలి, పక్కింటోడు వాడు కూర్చుకోవాలి. ఇది క్రమశిక్షణ క్రమం. ఆ క్రమము క్రైస్తవ కుటుంబంలో గృహంలో ఉండాలా? ఆ క్రమము దేవుని మందిరములో క్రమశిక్షణ. ఇక పోతే 19వ వచనంలో ఏమంటాడు? ఇంకో క్రమం ఇంకేంటంటున్నాడు? మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకోనకూడదని వారితో చెప్పాను. చూసారా? మళ్ళీ ఇది ఒక క్రమం. ఇదేంట్రా, పైనుంచి పంపించాడు, మమ్మల్ని వదిలేయచ్చు కదా ఇష్టానుసారంగా అని అనుకోవచ్చు కదా. వదిలేస్తున్నాడా? పైనుంచి వచ్చింది, ఇష్టానుసారం కూర్చుకోవడం లేదు. క్రమంగా కూర్చుకోవాలి నువ్వు. ఓకే, క్రమశిక్షణ. కూర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయాలా? కూర్చుకున్నావు కదా, ఎవడో ఉదయం వరకు మిగిల్చుకోకూడదు, దాన్ని తినేయాలా. అదవుతుందండి. రేపుడు గుంచుకుందాం, ఎల్లుండి గుంచుకుందాం అంటే రేపుడు గుంచుకుంటే తప్పేంటి అని మనకు అనిపిస్తుంది. దేవుడు వద్దన్నాడు కాబట్టి అది తప్పు. మనం ఏమి చేసామో కాదు, దేవుడు ఏం చేయమని చెప్పాడు అది చేయకపోతే తప్పు. ఆజ్ఞాతిక్రమమే పాపము. అదవుతుందండి. ఏది చేసాము ఏమి చెయ్యలేదు అది తప్పు, ఒప్పు కాదు. ఏది చెయ్యొద్దన్నాడో చేస్తే తప్పు, ఏది చెయ్యమన్నాడో చేయకపోతే తప్పు. ఈ క్రమాన్ని నేర్పిస్తున్నాడు దేవాది దేవుడు. మీరు ఎవరికి వారు ఒక హోంవర్క్ చొప్పున కూర్చుకోండి. రెండవది ఏమిటంటే, కండిషన్ ఏమిటంటే, ఎవరు ఉదయం వరకు అది మిగలకుండా చూసుకోవాలి, అంటే దాచుకోకూడదు అని అర్థం అనమాట. ఇక మూడవదిగా చూస్తే మరియు 5వ వచనం చూడండి. ఇప్పుడు 5వ వచనం చూడండి. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దానిని సిద్ధపరచుకునవలెను. వారు దినదినము కూర్చుకునే దానికంటే అది ఎలా ఉండాలి? రెండింతలై ఉండాలి. ఇదొక క్రమం. ఇదేంటంటే తిండి పెట్టినోడు ఇన్ని క్రమాలా? దేవుడు తిండి పెడుతున్నాడు, క్రమశిక్షణతో తినండి అని అంటున్నాడు. తిండి పెట్టిన కాబట్టి ఇష్టానుసారంగా తినేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఎలా తింటామండి? మామూలుగా తినేస్తాం ఇలాగా. మనం హోటల్లోకి వెళ్ళినప్పుడు, ఎత్తికి హోటల్లోకి వెళ్ళామనుకోండి, ఎలా తింటాం? ఇలాగా కొంచెం స్టైల్ మారుస్తాం. 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, స్పూన్స్ వస్తాయి. ఇప్పుడు అంటే స్టార్కి క్రమం మారిపోద్ది. అర్థమైందా?
అలాగే ఏమండి ఆ క్రమం మనం పెట్టుకున్న క్రమం 5 స్టార్ హోటల్ ఇలా తినేస్తే నేను మాత్రం శుభ్రంగా 5 స్టార్ హోటల్ అని చేతులతోనే హాయి తింటాను. నేను మిషనరీస్తో వెళ్ళినప్పుడు కూడా ఆ స్టార్ హోటల్స్లో తిన్నాను నేను. ఇది మన మన మిషనరీ కెనడియన్ మిషనరీస్తో మేము ఉన్నాం. ఆ డేవిడ్ కే శర్మ గారు, సురాజ్ గారు వీళ్ళందరితో పాటు మేము ప్రాక్టీస్ వర్క్స్ చేసాం. ఏమండి వాళ్ళతో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా చూస్తుంటే పక్కకు పెట్టండి రా అనేసి మనకి ఇంక దొరికిందే, ఇంకా సమస్య లేదు అసలు. స్పూన్లు స్పోర్కులు పనికిరావు. ఎందుకు ఈ యాక్షన్లు ఎందుకండి? మనకి చిన్నప్పటి నుంచి శుభ్రంగా మటం వేసి కింద కూర్చొని మటం వేసుకొని ఇంకా అక్కడ మటం వేసుకుని మరి బొత్తికే బాగోదు కాబట్టి లేకపోతే వదిలేస్తే కింద కూర్చొని చక్కగా పెట్టండి రా బాబు శుభ్రంగా ఇలాగే తింటాం హ్యాపీగానా. ఏమండి ఎంత బాగుంటుంది అలా తింటే. మనోళ్ళు బాబోయ్, మనోళ్ళు చూస్తే కొంతమంది కనబడతారండి, వాళ్ళ యాక్షన్ అయ్యో బాబోయ్. రే నాన్న ఇంట్లో మొత్తం రే ఎర్రదే అంటాడు. హోటల్కి వెళ్ళిన తర్వాత నాన్న ఇట్లా ఇలా కూర్చో, తప్పు నాన్న అలా చేయకూడదు. సో దేని బిడ్డలారా, దేవుడు డిసిప్లిన్ కోరుకుంటాడండి దేవుడు, రైట్? సో ఎందుకు దేవుడు డిసిప్లిన్ చేస్తాడు? ఎందుకు దేవుడు డిసిప్లిన్ చేస్తాడు అంటే నిర్గమాకాండం 16:17 చూడండి అమ్మా. ఎస్, అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొని. అంటే ఏంటి? బలంగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు? కూర్చేసుకుంటున్నాడు. అడికి ఇంత ఉంటుంది కదా ఇంక మరి అసలు రానివాడు ఎవరు రానివాడు అక్కడికి రానండి. అది కొంచెం జాగా ఎవరు నాదిదే కూర్చేసుకుంటున్నాడు అన్నమాట. దేవుడు డిసిప్లిన్ ఎందుకు పెడతాడు? మన కోసమే. ఆ డిసిప్లిన్ పెట్టకపోతే ఏమవుతుంది? బలవంతుడు ఏం చేస్తాడు? బలవంతుడు మొత్తం ఊడ్చేసుకుంటాడు, బలహీనుడు ఇంటికి పోతాడు. అందుకే దేవుడు క్రమశిక్షణ ఎందుకు పెడతాడు మనకు అర్థం కాదు ప్రియమైన వాళ్ళారా, మనకు అర్థం కాదు. మనల్ని ఏది నిర్బంధిస్తున్నాడు అనుకుంటాం. క్రమశిక్షణ ఎప్పుడు కూడా నిర్బంధం కాదండి. క్రమశిక్షణకు అలవాటు పడినోడు బ్రతుకు సూపర్. క్రమశిక్షణ ఈవేళ అంబానీలు కావచ్చు, టాటా ప్రాజెక్ట్స్ చేసేట ఆయన రతన్ టాటా కావచ్చు, ఏమండి అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఏమండి ఇందులో మహానుభావులు ఉన్నారు. ఓన్లీ కేవలం వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తుల పాస్తుల కోసం కాదు. వీళ్ళందరిలో ఒకటి మనం నేర్చుకోవచ్చు. ఏమిటి తెలుసండి? వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించిన వాళ్ళు. ఆ క్రమశిక్షణ ఈవెన్ నరేంద్ర మోడీ ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలండి మనము. కుటుంబాల్లోని సంఘాల్లో కూడా క్రమశిక్షణ ఉండాలా. అద్భుతంగా ఉంటుంది మన జీవితం. ఎందుకంటారా? మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మనం చూసి నేర్చుకుంటారు. మనం ఇక్కడ ఎలా వ్యవహరిస్తున్నామో నెక్స్ట్ సేమ్ టు సేమ్ ప్రింట్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాడు. ఆ క్రమాన్ని అక్రమం చేసేస్తాడు మనం పుట్టినటువంటి పిల్లలు, మగోళ్ళు కానీ ఆడపిల్లలు కానివ్వండి. ఏమండి అంటే మనము వాళ్ళని ఇన్స్పైర్ చేయాలా క్రమాన్ని పాటించడంలో. అది దయచేసి గమనించండి. ఈ క్రమం పాటించడం వలన మనకు చాలా మేలు జరుగుతుంది. ఒకటి మేలు ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. రెండోది ఆ క్రమం అలవాటు అయిపోతుందండి. క్రమం అలవాటు. నీకు ఎక్కడైనా పెద్ద జాబ్ ఇవ్వాలంటే ఒక వ్యక్తిని ఒకవేళ క్వాలిఫికేషన్ పరంగా ఒకవేళ తీసుకున్నప్పటికి కూడా ఆ వ్యక్తి క్రమాన్ని కానీ ఆ బాసులు చూసారా ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారండి. తెలుసండి? ఎందుకంటే వాళ్ళ క్రమం ఇక్కడ అలవాటైపోయింది కదా. మానుకోవాలి. ఆ క్రమాన్ని చూసిన తర్వాత బాసులు ఫిదా అయ్యారు అనుకోండి, ఇంకా రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. రైట్? దేవుని స్తోత్రం కలుగును గాక. సో బలవంతులు బలహీనులు ఉన్నారు. సో తక్కువగాను అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకున్నారంట. వాళ్ళ క్రమం తప్పారు. చూసారా ఏమైపోయిందో క్రమం? అందుకే దేవుడు డిసిప్లిన్ పెడుతున్నాడు. ఇక రెండో చూస్తే దేవుడు డిసిప్లిన్ చేయకపోతే నష్టపోతాం. ఎలాగో చూడండి. అయితే 6:20 చదవండి ఫాస్ట్గా. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో చూసారా ఇశ్రాయేల్ బ్యాచ్ బాబోయ్ దారుణమైన మనుషులండి వీళ్ళు. ఎంత దారుణం అంటే రే మీరు అందరూ ఒకరికొకరు మీ ఇంట్లో వాళ్ళకి ఎవడికి వాడు ఓమెరు చొప్పున కూర్చుకుండ్రా అంటే బలం ఉన్నోడు ఒకలాగా, బలహీనతలు ఉన్నాడు ఒకలాగా. ఇంత భయంకరమైన పరిస్థితి. ఇక రెండో చూసినట్లయితే దానిలో ఉదయం వరకు మీరు మిగుల్చుకోవద్దు, క్రమాన్ని పాటించండి అంటే క్రమాన్ని క్రమాన్ని పాటించకపోతే వచ్చే నష్టం ఏంటి తెలుసా? ఏమైంది అప్పుడు? క్రమం పాటించకపోతే నష్టం అండి. 100% నష్టం ఉంటుంది. పురుగు పట్టేసిందంట. పురుగు
నాశనానికి సూచన. తెలుసండి మీకు? పురుగు ఎలా పడుతుంది తెలుసా? మొట్టమొదటి ఏంటంటే దాచుకోవడం వల్ల పడుతుందండి పురుగు. ఇప్పుడు డిమానిటైజేషన్ జరిగింది కదండి. అంటే డిమానిటైజేషన్ టైంలో అంటే చాలామంది డబ్బులు దాచేసుకున్నారు వాళ్ళు ఈ సంచుల్లోని, ఏమండి, తర్వాత వాళ్ళ గోదాముల్లో దాచేసుకున్నారు. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో, నోట్లు రద్దయిపోయో, మనకు తెలిసినంత వరకు, మనకు తెలియనంత వరకు చాలామంది చచ్చిపోయారు. తెలుసా? దేనికి తెలుసండి? అవి ఇంకా పనికిరావు అని తెలిసిన తర్వాత, అంటే వాళ్ళ ప్రాణం అంతా అందులోనే ఉంటుంది వాళ్ళకి, ఆ డబ్బుల మీదే. ఆ డబ్బులు ఎప్పుడైతే ఎగిరిపోయి వాళ్ళు చచ్చిపోతారు ఇంకా. అలాగా కొంతమంది గుండె చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఎందుకంటే దాచుకున్నారు వాళ్ళు. నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నాకు ఒక డబ్బులు ఇచ్చాడు, ఒక 50 రూపాయలు కానుక. ఆ 50 రూపాయలు ఇప్పుడు బీసీ నెట్ 50 రూపాయలు. చిన్నప్పుడు చూశాను మా అమ్మమ్మ చెక్కంలో. ఆడంతే, అప్పటి నుంచి దాచుకుని వస్తున్నాడు అన్నమాట ఆ వ్యక్తి. అంటే మా బంధువు వస్తాడు లేండి, చెప్పుకుంటే సిగ్గుచేయటం. మళ్ళా ఏంట్రా చిన్నప్పుడు 50 రూపాయలు భలే కనబడింది అనుకున్నాను అప్పుడు. ఆ తర్వాత మరి డిమానిటైజేషన్ అయిన తర్వాత మరి మనిషి అప్పుడు చచ్చిపోయేటప్పటికి డిమానిటైజేషన్ చూడలేదు. దేవుని స్తోత్రం. చూస్తే అప్పుడే చచ్చిపోయి ఉన్నాడు. బస్తా డబ్బు చెదపెట్టేసింది. అందులో నుంచి 50 రూపాయలు ఇచ్చాడు నాకు కానుక. ఏమండి, ఎంత దారుణం అంటే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలరా, పురుగు అది నాశనం చూస్తా అంటే మరణాన్ని దాచుకోవడం అనమాట. వాళ్ళు మరణం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు దాచుకోవడం కాదు, మరణాన్ని దాచుకున్నారు వాళ్ళు. సో రెండవది ఏంటంటే మాట ఎలాగా పురుగు ఎందుకు పడుతుందంటే, పురుగు పట్టే విధానం ఏంటంటే మాట వినకపోవడం వల్ల కూడా పురుగు పడుతుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈరోజు మనకి వాక్యంలో. మాట వినకపోతే పురుగు పడుతుంది. క్యాన్సర్ ఉందండి ఇన్ జనరల్గా, అన్ని వేళ కాదు, కొంతమంది మాత్రం ఇన్ జనరల్గా సాధారణంగా క్యాన్సర్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే హెరిడిటరీ ప్రాబ్లం. అంటే తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు తప్పిస్తే ఈరోజు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే స్వయం కృతాపరాధం వలన వస్తుంది. మాట వినకపోవడం వల్ల. రే తాగొద్దురా అంటే తాగుతాడు, ఇక్కడ క్యాన్సర్ వచ్చేస్తుంది అడిగి. లేకపోతే లంగ్స్ క్యాన్సర్ వచ్చేస్తుంది. తాగొద్దంటే మందు తాగడం, సిగరెట్ తాగడం వల్ల లంగ్స్ క్యాన్సర్ వస్తుంది, మందు తాగడం వలన కొలోన్ క్యాన్సర్ వస్తుంది, లేదా హార్ట్కి లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇక అంటే ఏదైనా సరే ఇప్పుడు ఈ రోజున ఒక పురుగు అంటే క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? ఇది ఒక బ్యాక్టీరియా, అంతేనా? ఒక బ్యాక్టీరియా సంబంధించిన డిసీజ్. బ్యాక్టీరియా ఈజ్ ఈక్వల్ టు పురుగు. వైరస్ ఒక పురుగు. చూడండి, దేవుడు ఎప్పుడో చెప్పాడు పురుగు. నువ్వు మాట వినకపోతే పురుగు పడుతుంది. అక్కడ మన్నాకు పురుగు పట్టింది అనుకుంటాం, మాట వినకపోతే పురుగు పట్టేస్తుంది. కరోనా టైంలో మాట వినాలా? మాట వినకపోతే ఎక్కడికి వెళ్ళిపోగానే చదువు కొడుకోండి, మాట వినాలా? ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు మాస్క్ వేసుకోండి, మాట వినాలా? లేకపోతే కరోనా ఏమిటి? ఒక పురుగు పట్టేస్తుంది. పురుగు దేనికి చేస్తుంది? నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. ఎక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్ దేని వల్ల వస్తుంది? పురుగు వలన వస్తుంది. అవునా? వైరస్ దేనివల్ల వస్తుంది? మాట వినకపోవడం వల్ల వస్తుంది. అంటే పాపం తెలుసో తెలియకో పాపం ఎవరో కొంతమంది ఏ సిరంజిల వల్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాదు. మనం మెజారిటీగా చూసుకున్నట్లయితే మాట వినని వాళ్ళే. వద్దురా ఆ గందులకు దూరద్దురా అంటే దూరుతాడు, ఎయిడ్స్ అంటించుకుంటాడు. ఏమండి? పురుగు. ఓకే, మాట వినకపోవడం వలన తప్పు. నీకున్నటువంటి వ్యక్తితోటి నువ్వు సాంగత్యం చేయాలి అని చెప్తే మాట వినరు. దానికి కారణం వారి జీవితాలు పురుగులు పట్టేస్తాయి. రైట్. ఇప్పుడు పురుగు ఎవరి స్వాధీనం ఉంటుందో తెలుసా మీకు? పురుగు ఎవరి స్వాధీనం ఉంటుందో తెలుసా? చూడండి, మలాకి 3:11 చూడండి ఒకసారి. మలాకి 3:11 చూడండి ఫాస్ట్గా. మలాకి 3:11 ఏమంటారా? మీ పంటలను తినివేయు పురుగులకు నేను ఆజ్ఞాపిస్తాను లేదా గద్దిస్తాను. అంటే పురుగు ఎవరి స్వాధీనంలో ఉంటుంది? దేవుని స్వాధీనంలో ఉంటుంది. అది పట్టాలన్నా పట్టకూడదన్నా దేవుని స్వాధీనంలో ఉంటుంది. అది పట్టాలన్నా పట్టకూడదన్నా నువ్వు ఎన్ని రోజులు ఉంచుకున్న పాయింట్ కదా, దేవుని మాట విన్నావా లేదా అన్న దాని మీద ఉంటుంది అంతే. 7వ రోజున ఏమైపోయిందంట? 7వ రోజు 6వ రోజున కూర్చుకుంటే, ఇప్పుడు మొదటి రోజు కూర్చుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి రోజు కూర్చుకుంటే 2వ రోజుకు ఉంచుకుంటే 2వ రోజు పురుగు పట్టేస్తుంది. అలాగే 2, 3, 4, 5 రోజులు
అలాగే ఇప్పుడు ఏమంటున్నాడు, 7వ రోజు కోసం 6వ రోజు కూర్చుకోమని చెప్పాడు. కానీ 6వ రోజు 2 రోజులు కూర్చుంటే 7వ రోజు పురుగు పట్ల. ఎందుకు? మాట, దేవుని మాట. అక్కడ ఎంత ఉంచుకున్నారని పాయింట్ కాదు, అక్కడ దేవుని మాట ప్రకారం జీవిస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, రైట్? సో దేవుని మాట ప్రకారం 6వ రోజు 2 రోజులు కూర్చుకుంటే అది పురుగు పట్టదు. దేవుని మాటను ధిక్కరించి మొదటి రోజుది 2వ రోజు వరకు ఉంచుకుంటే మాత్రం పురుగు పట్టేసింది. అంటే అర్థం ఏంటి? దేవుని మాట వింటే పురుగు పట్టకుండా ఉంటుంది, దేవుని మాట వినకపోతే పురుగు పట్టేస్తుంది. అర్థమవుతుందండి? సో పురుగు దేనికి సాదృశ్యం అంటే పురుగు వినాశనానికి సాదృశ్యం. సో దేవుని మాటలోనే సమస్తం ఉందండి. కాబట్టి 6 దినములు దాన్ని కూర్చుకుని వలను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనను. 27 వచనం అంటున్నాడు, అట్లు జరిగను, ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకుని వెళ్ళగా వారికి ఏమీ దొరకక పోయెను. 6వ రోజు కూర్చుకోండిరా, 7వ రోజు కోసం కూడా చెప్పాడు దేవుడు. వీళ్ళు ఏం చేశారు? రేపు వెళ్ళొచ్చులే అని శుభ్రం పడుకున్నారు వీళ్ళు. అప్పుడు ఏమైంది? దొరుకుతుంది అనుకుని వెళ్ళారు, దొరకలే. ఏంటి మాట? దేవుని మాట, 7వ రోజు నీకు విశ్రాంతి దినం అంటే రేపు ఇవ్వబోతున్నాడు, ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాడు. దేవుడు ముందు నుంచి అలవాటు చేస్తున్నాడు. నువ్వు 7వ రోజు కూర్చుకోవడానికి వెళ్ళకూడదు, 6వ రోజు వెళ్ళాలా. 7వ రోజు వెళ్ళినోళ్ళకి దొరకలేదు పాపం వాళ్ళకి. కానీ ఈరోజు చర్చిలు మానేసి కొంతమంది కొంచెం 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి చర్చిలు మానేస్తారు. దానివల్ల వచ్చే డబ్బు వల్ల పురుగు పట్టేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్కు నువ్వు విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి, దేవుని సన్నిధిలో మీరు సమాజంగా కూడుకుంటూ మానుకొనక్క అని చెప్పినప్పుడు నువ్వు ఏ నిశ్చితార్థానికో లేకపోతే ఏ పెళ్ళికో లేకపోతే దేనికో సంబంధించి కానీ వెళ్ళి దేవుని చర్చి ఎగ్గొడితే పురుగు పడుతుంది. పురుగు దేనికి సాదృశ్యం? అంతే. కొంతమంది అంటారు కదా, పాస్టర్ గారు నిజమండి మీరు చెప్పింది, ఆదివారం నేను చర్చికి వెళ్ళలేదండి, చర్చికి రాలేదండి, అస్సలు మా ఇంట్లో ఏమీ బాగోలేదు. ఎందుకు తెలుసా? బాగోదు. డైరెక్ట్ చెప్పేస్తాను, బాగోదండి. నువ్వు దేవుని విస్మరించి దేవుని పక్కన పెట్టి దేవుని మాటను పక్కన పెట్టి నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళ్తే ఏమాత్రం కూడా అది. సో దేవుని బిడ్డలారా, మనకు జీవితమైన జీవమైన దక్కేది దేవుని యొక్క వాక్కుని మనము పాటించడం వల్లనే. కపెర్నహూములోకి వచ్చిన తర్వాత పేతురుతో చెప్తున్నాడు ప్రభు, సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టు, ఫస్ట్ చేప తీస్తావు కదా, ఆ చేప నోట్లో ఉన్న షేకలు ఇచ్చేసి పన్ను కట్టి అంటాడు. చేప నోట్లో డబ్బులు ఉంటాయండి, యూట్యూబ్లో చూపిస్తున్నారు ఇప్పుడు. ఒట్టిదే అవన్నీ కబుర్లు. కొన్ని చేప కడుపులో బంగారం ఉంటుంది, ఇటువంటి చూపిస్తున్నాయి. ఒట్టిదే ఇవన్నీ కూడా హంబక్, ఇవన్నీ కూడా అవి జరగవు అవి. కానీ ఇక్కడ జరిగింది. ఎందుకు జరిగింది తెలుసా? ఎందుకు జరిగింది? ఎస్, దేవుని మాట చెప్పాడు కూడా జరిగింది. రాత్రంతా పట్టేశాం ప్రభా, ట్రై చేశాం ప్రభా, ఇంకా అనవసరం. అప్పుడు ప్రభు అన్నాడు, కుడిపక్క వేయండి. అదే కుడిపక్క రాత్రి వేసారు అనుకోండి, అవ్వదు, దొరకవు. మొత్తం ట్రై చేశారు వాళ్ళు. కానీ ఇప్పుడు కుడిపక్క వేసాము ఎడం పక్క వేసాము మైండ్ సెట్ నుంచి పక్కకు రావాలా? అరే కుడిపక్క వేయడం మర్చిపోయాం, అది సంగతి. అటు ప్రార్థన చేస్తే కార్యం జరిగిందండి అంటే అలా కాదు. కుడిపక్క వేయకపోవడం వలన తరగలేదు. చూడండి ఎంత నెగిటివ్ మైండెడ్నెస్. ప్రార్థన చేస్తే అంటే ఆ హాస్పిటల్కి ముందే వెళ్తే జరిగి ఉండేదండి ఇలాగంటారు. అక్కడ హాస్పిటల్కి ముందే వెళ్ళడం, ఆ డాక్టర్ ఉన్నాడా లేదా దాని వలన కాదు, జరగదు. దేని వలన జరుగుతుందంటే దేవుని మాట వలన జరుగుతుంది. మైండ్ ఎక్కడ ఉండాలంటే కుడిపక్క వేశారు కాబట్టి చేపలు వాళ్ళ పిగిలిపోయినంత పట్టేసి అనుకోకండి. దేవుడు మాట చెప్పాడు కాబట్టి అన్ని ఫిషెస్ పడ్డాయి. సో దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు ఆయన దోణి కుడి పక్కన వల వేయుడి, మీరు దొరికినని చెప్పిన కనుక వారు ఆలోగు వేయిగా చేపలు విస్తారంగా పడిన వర లాగలేకపోయిరి. మోషే ఆజ్ఞాపించినట్లు. 24వ వచనంలో చూస్తే మోషే ఆజ్ఞాపించినట్లు. 24వ వచనం చదవడం ఫాస్ట్గా ఉంచుకొని 24వ వచనం అమ్మా.
ఎస్, మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకున్నారు. ఏమైంది అది? మోషే ఆజ్ఞాపించాడు, దైవాజ్ఞ దేవుని సేవకుడిగా మోషే ఆజ్ఞాపించాడు. దాన్ని ఉదయం వరకు ఉంచుకున్నారంట. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. టీబీ జాషువా అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ఎవ్రీ డే గాడ్ హ్యాస్ సంథింగ్ టు సే టు యూ, ఈవెన్ వెన్ హీ సీమ్స్ టు బి క్వైట్, గాడ్ ఈజ్ స్టిల్ సేయింగ్ సంథింగ్. అంటే ప్రతిరోజు అంట ఆయన టీబీ జాషువా గారు ఏమంటారంటే, ప్రతిరోజు దేవుడు మనకి ఏదో చెప్తూ ఉంటాడంటాడు. గమనించండి, ప్రతిరోజు, ఎప్పుడో ఒకసారి కాదు. క్రిస్మస్కి అంటే ఈస్టర్ సండేకి గుడ్ ఫ్రైడే కాదు, అందుకే ఈస్టర్ సండే బ్యాచ్ గుడ్ ఫ్రైడే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. అప్పుడు వస్తారన్నమాట, ఎలా వేసుకుంటూనే ఊపుకుంటూ వస్తారు ఇలాగా బట్టలు. వాళ్ళు చూస్తే తెగ మండుతుందండి నాకు. ఏమండి రోషం ఎప్పటి నుంచి ఉంది ఏమండి? ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు మనతోటి. ఆయన ఏమంటాడంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు అంట మౌనం అయిపోతాడంట. ఆయన ఏమంటాడంటే ఆ మౌనము ద్వారా కూడా దేవునితో మాట్లాడతాడు అంటాడు టీబీ జాషువా గారు. సో దేవుని మాటకి వీరు లోబడ్డారు. అక్కడ లోబడినప్పుడు ఏమైంది? మన్నా కంపు కొట్టలేదు వాళ్ళకి. చివరిగా 20 వచనం ఒకసారి చూడండి ఫాస్ట్గా. ఎలాగ దేవుని మాటకు లోపడ్డానికి కారణం ఏంటి? అయితే వారు మిగిల్చుకునగా కట్టెను. ఎస్, అయిపోయింది. ఎప్పుడు లైన్లోకి వచ్చారు వీళ్ళు? మోషే దైవజనుడు వారి మీద కోపపడగా. ఇప్పుడు దైవజనుడు కోపపడాలంటారా వద్దంటారా? దట్స్ ఇట్. వా దేవుని స్తోత్రం. ఇప్పుడు నా మీద ఎవడ దారికి రారు. ఇప్పుడు వాక్యం క్లియర్గా ఉంది ఇక్కడ. పాస్టర్ గారికి అలాగే కొట్టేస్తుంటే ఈయన క్యాసెక్ వేసుకుని ఉండేటట్టు ఇంట్లో. ఎవరో కొట్టేయడానికి వచ్చేసారంట. కొట్టేస్తే ఆయన ఇంట్లో క్యాసెక్ వేసుకొని బైబిల్ పట్టుకుని కూర్చున్నాడట ఆయన. అరే వేసేద్దారో పాస్టర్ గారు వేసేద్దారో అంటే ఏం వేసేస్తారో క్యాసెక్ వేసుకుని కూర్చున్నాడు ఆయన, బైబిల్ పట్టుకుని కూర్చున్నాడట. అలాగా మాకు ఈ బైబిల్లో మాట్లాడడం బట్టి ఏమండి. కాబట్టి దేని బిడ్డలారా, మోషే వారి మీద కోపపడ్డాడు. ఏమండి దైవజనుడు కోపపడాలా? తిమోతికి రాసిన పత్రికలు దైవజనుడు సన్నద్ధుడై కోపపడాలి, ప్రతి సత్కార్యమును చేయాలి, కోపపడాలి, ఆజ్ఞాపించాలి. సో దేవుని సేవకుడుగా ఏమైనా కోపంతో ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ప్రేమతో మీరు తీసుకోవాల్సిన అవసరత ఉంది. అలా తీసుకుంటే పురుగు పట్టకుండా హ్యాపీగా ఉంటుంది లైఫ్. రైట్. సో 5 విషయాలు చూసాం. ఫాస్ట్ చూద్దాం. ఏంటంటే అనుదినం దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. వాక్యంతో సహవాసం అంటే దేవునితో సహవాసం. 2, వాక్యం కోసం ప్రయాసపడాలి. 3, దేవుని ఈవిలో దేవుని మహిమను వెతకాలి. 4, దేవుని క్రమశిక్షణ అలవర్చుకోవాలి. దైవజనుల వాక్యం లోబడాలి. 5, లోబడకపోతే అనర్థాలే. లోబడితే మన్నా అంటే లోబడితే ఇదేంటి అంటే నువ్వు ఊహించలేని ఆశ్చర్యకారాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సంఘం లేచి నిల్చునండి. హల్లెలూయా. సంఘం లేచి నిల్చునండి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు నాయన, లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ దీవించండి, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మాకందరికీ ఈ మాటలు మేలుకరంగా ప్రయోజనకరంగా ఉంచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని క్షేమంగా మా గృహాలకు చేర్చమని వేడుకొనుచు నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించే ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలో నుంచి తెక్కకి నేడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, నడిపింపు, కాపుదల, సకల ఆశీర్వాదాలు సదాకాలం కూడినటువంటి మన ఎల్లరకును మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలము ప్రభువారు రుచి పర్యంతం తోడే కాపాడి నడిపించుగాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్